पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। ध्येयमन्त्रः। सर्वेभ्यो नमस्कारः। ध्येयमन्त्रः। पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम्। संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहम्। संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम्। संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरम्। वन्दे संस्कृतमातरम्। ధన్యవాదాలు. ధన్యవాదాలు. కొందరు క్లాస్లో మనము విశేషణ విశేష్యాల గురించి మాట్లాడుకుంటూ విశేషణం అంటే ఏమిటి, నామవాచకం యొక్క గుణమును తెలిపేది విశేషణం అని చెప్పుకున్నాము. అలాగే విశేష్యము ఏ లింగ ఏ విభక్తి ఏ వచనంలో ఉంటే విశేషణము కూడా అదే లింగ అదే విభక్తి అదే వచనంలో ఉంటుంది అని కూడా మనము చెప్పుకోవడం జరిగింది. రైట్. సో ఇప్పుడు జస్ట్ ఎక్సర్సైజ్ పార్ట్ ఉంది, తీయండి. చిన్న చిన్న ఎక్సర్సైజెసే, అవి తెలుస్తాయి చేస్తేను. తీయండి. తెలుగు మీడియం అయితే నా పుస్తకంలో పేజ్ నెంబర్ 8, మిగతా వాళ్ళ పుస్తకాలు లేదు. అభ్యాసః అని ఉంటుంది చూడండి, అభ్యాసః అని ఉంటుంది. సో దాంట్లో ఫస్ట్ ఏమి ఇచ్చారు, కొన్ని సెట్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చారు, కొన్ని పదాలు ఇచ్చి దాని నుంచి విశేషణాలని విశేష్యాలని సెపరేట్ చేయమని చెప్పారు. ముందు విశేషణాలు విశేష్యాలు రెండు సెపరేట్గా ఇచ్చారు. ఒక్కొక్క వర్డ్ నేను చదువుతాను, అది విశేషణమా విశేష్యమా చెప్పండి. నీలహ ఏమవుతుంది? విశేషణం. 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 ఉన్నతః ఏమవుతుంది? విశేషణం అవుతుంది. వృక్షః ఏమవుతుంది? విశేష్యం అవుతుంది. వృక్షః చెట్టు. ఉన్నతః అంటే ఎత్తైన కాబట్టి అది విశేషణం అవుతుంది. వృక్షః విశేష్యం అవుతుంది. ఓకే, నెక్స్ట్ రామః విశేష్యం. బుద్ధిమాన్ విశేషణం అవుతుంది. విశేషణం అవుతుంది. బుద్ధిమంతుడైన, నెక్స్ట్ ఎవరి గురించో చెప్తాం కాబట్టి బుద్ధిమంతుడు అంటే ఎవరి గురించో చెప్తాం కాబట్టి అది విశేషణం అవుతుంది. ఛాత్రః విశేష్యం అవుతుంది. ఛాత్రః. ఉత్తమా విశేషణం అవుతుంది. ఓకే, విశేషణం స్త్రీలింగంలో ఉంది. ఉత్తమః పుంలింగం, ఉత్తమా స్త్రీలింగం. చతురా విశేషణం. విశేషణం. చతురా అంటే చతురః, చతురా పుంలింగం స్త్రీలింగం. గృహిణి విశేష్యం నామవాచకం. బాలిక విశేష్యం. లేఖని విశేష్యం. మలినం మలినం వస్త్రం. మలినం వస్త్రం విశేషణం. ఓకే, ఫలం విశేష్యం. ఓకే, శ్వేతం శ్వేతం అంటే అర్థం ఏంటి? తెలుపు, తెల్లటి. విశేషణం.
ఓకే, విశేషణం అవుతుంది. ద్వారం, విశేష్యం విశేష్యం. ద్వారం అంటే తలుపు, మనం ద్వారం అంటాం కదా అదన్నమాట. విశాలం, విశేషణం విశేషణం. విశాలం గృహం అన్నప్పుడు విశేషణం అన్నమాట. అయ్యో పక్కనే వచ్చేసింది. గృహం, గృహం విశేష్యం. ఓకే, సో అందరూ ఒకసారి కామ్ గా ఉండండి. నేను ఆ లిస్ట్ మళ్ళీ నేను చెప్తాను. విశేషణాలేంటో విశేష్యాలేంటో ఒకసారి చెప్తాను, చూడండి. నీలః, ఉన్నతః, బుద్ధిమాన్, ఉత్తమ, చతుర, సుందరి, సుందరి ఇచ్చారు కదా, సుందరి, మలినం, శ్వేతం, విశాలం, ఇవన్నీ విశేషణాలు. మొత్తం 9. ఓకే, అలాగే వృక్షః, రామః, ఛాత్రః, గృహిణి, బాలిక, లేఖని, ఫలం, ద్వారం, గృహం, ఇవన్నీ విశేష్యాలు. అవి 9. ఓకే, సో అది నెక్స్ట్. ఉత్తమ అనే శబ్దాన్ని ఉపయోగించి ఉత్తమ అని మాత్రమే ఉపయోగించాలి. అది అంటే దాంట్లో లింగాలు ఉత్తమః, ఉత్తమా, ఉత్తమం ఉపయోగించి వాటిల్లో వచనాలు ఉపయోగించి ఉత్తమః రామశబ్దంలా వస్తుంది, ఉత్తమ రమాశబ్దంలా వస్తుంది, ఉత్తమం జ్ఞాన శబ్దంలా వస్తుంది. దాన్ని ఉపయోగించి అక్కడ విశేష్యాలు ఇచ్చారు. వాటిని అవి ఏ లింగంలో ఏ వచనంలో ఉన్నాయో చూసి అలా ఉత్తమ శబ్దాన్ని రాయాలి. ఎగ్జాంపుల్ బాలకౌ అని ఇచ్చారు. బాలకౌ అనేది పుంలింగ ద్వివచనం ప్రథమావిభక్తిలోనే ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం అన్ని అంతవరకే. సో పుంలింగ ద్వివచనంలో ఉంది. బాలకః, బాలకౌ, బాలకాహ లాగా. సో బాలకౌ పుంలింగంలో ద్వివచనంలో ఉంది కాబట్టి ఏం చేశారు? ఉత్తమః, ఉత్తమౌ, ఉత్తమాహ కాబట్టి ఉత్తమౌ బాలకౌ అని వచ్చింది. రైట్. లేఖని అని ఉంటే ఏం రావాలి? ఉత్తమా కరెక్ట్, ఉత్తమా లేఖని. ఎందుకంటే లేఖని స్త్రీలింగం ఏకవచనంలో ఉంది కాబట్టి లేఖనికి ఉత్తమా లేఖని రాస్తాం. పుస్తకం, ఉత్తమం పుస్తకం ఉత్తమం పుస్తకం నపుంసకలింగం ఏకవచనంలో ఉంది. బాలికాహ, ఉత్తమాః బాలికాః ఉత్తమాహ బాలికాహ బహువచనంలో ఉంది స్త్రీలింగం కాబట్టి ఉత్తమాహ. నెక్స్ట్ పాఠాహ, ఉత్తమాః పాఠాః ఉత్తమాహ పాఠాహ. రైట్. ఇక్కడ బాలికాహ కూడా ఉత్తమాహ వచ్చింది, పాఠాహ కూడా ఉత్తమాహ వచ్చింది. కానీ బాలికా శబ్దం స్త్రీలింగం, పాఠాహ పుంలింగ శబ్దం. సో కాబట్టి పాఠాహ ఉత్తమాహ రాసినప్పుడు అది పుంలింగం అవుతుంది. గ్రంథౌ, ఇది రామశబ్దం. సారీ టు ఇంటరప్ట్ అండి, సారీ టు ఇంటరప్ట్, ఒక్క నిమిషం. పాఠాహ రామశబ్దం లాగానండి. రామః, రామౌ, రామః అంతే అలానా? అంతే ఓకే, ధన్యవాదాలు. సో గ్రంథౌకి ఏం చెప్పాము? ఉత్తమౌ ఉత్తమౌ గ్రంథౌ. గ్రంథ పుంలింగ శబ్దం కాబట్టి ఉత్తమౌ గ్రంథౌ. నెక్స్ట్ సస్యాని, ఉత్తమాని ఉత్తమాని సస్యాని బహువచనం నపుంసకలింగం వచ్చింది. పుష్పే, ఉత్తమే పుష్పే ఉత్తమే పుష్పే. ఇది పుష్పం, పుష్పే, పుష్పాణి ద్వివచనం నపుంసకలింగంలో ఉంది. నపుంసకలింగం. ఓకే, నపుంసకలింగ ద్వివచనం కాబట్టి ఉత్తమం, ఉత్తమే, ఉత్తమాని. సో ఉత్తమే పుష్పే అని రావాలి. రైట్. నెక్స్ట్ ఇక్కడ చెప్పండి. నార్యౌ, ఉత్తమే ఉత్తమే ఉత్తమౌ రమ, ఉత్తమౌ నార్యౌ నార్యాః ఉత్తమే నార్యౌ. ఆగిపోండి, అందరూ ఆగిపోండి. ఉత్తమే నార్యౌ. ఎందుకు? ఉత్తమ అది శబ్దంలో స్త్రీలింగం. అకారాంతం, ఇది ఉత్తమ ఆగండి వచ్చేసి. ఆగండి, నేను చెప్తున్నప్పుడు ఆగిపోండి. ఉత్తమ శబ్దంలో స్త్రీలింగ రూపం ఉత్తమా అని వస్తుంది. అది ఆకారాంతం కాబట్టి దానిలో ద్వివచనం ఉత్తమేనే వస్తుంది. కానీ నారీ శబ్దం ఈకారాంత శబ్దం, అది గౌరీలా వస్తుంది. దానిలో ద్వివచనం నార్యౌ. దాని రూపం అలాగే ఉంటుంది, దీని రూపం అలాగే ఉంటుంది కాబట్టి ఉత్తమే నార్యౌ అనేదే కరెక్ట్. ఓకే. నెక్స్ట్ ఛాత్రః, ఉత్తమః ఛాత్రః ఉత్తమః ఛాత్రః. తరుణౌ, ఉత్తమౌ ఉత్తమౌ తరుణౌ. నెక్స్ట్ ఇచ్చింది ఏంటంటే కింది విశేషణాలని అండర్లైన్ చేయమన్నారు, వాక్యాల రూపంలో ఇచ్చారు. రైట్. ధీరాః బాలకాః ఉన్నతిం ప్రాప్నువంతి అంటే ధీరులైన ధైర్యవంతులైన బాలకులు ఉన్నతిని ప్రగతిని పొందుతున్నారు. దీంట్లో విశేషణం ఏంటి?
ధీరాహ కాదు, విశేషణం అడిగారు, విశేష్యం కాదు. బాలకాహ విశేష్యం, ధీరాహ ధీరులైన బాలకులు, కాబట్టి విశేషణం ధీరాహ అవుతుంది. అది అండర్లైన్ చేసుకోవాలి. ఉన్నత వృక్ష ఉద్యానే అస్తి, ఎత్తైన చెట్టు ఉద్యానవనములో కలదు. ఏం రాయాలి ఇక్కడ? ఉన్నత అనేది అండర్లైన్ చేసుకోవాలి, విశేషణం అది. నెక్స్ట్, సుందరం ముఖపుట చిత్రం మహ్యం రోచతే, అందమైన ముఖపుట చిత్రం అంటే కవర్ పేజ్ అంటాం చూసారా, ఒక మ్యాగజైన్ కి కవర్ పేజ్ అంటాం, ముఖ చిత్రం అంటాం కదా, దాన్నే ముఖపుట చిత్రం. మహ్యం రోచతే నాకు రుచిస్తున్నది. ఏమిటి ఇక్కడ? సుందరం అనేది అండర్లైన్ చేసుకోవాలి, రైట్. అలసౌ బాలకౌ కార్యం న కురుతః, ఉండండి, సోమరులైన ఇద్దరు బాలకులు పని చేయట్లేదు. సో అలసౌ అనేది రైట్. నెక్స్ట్ మనకి ట్రాన్స్లేషన్స్ ఉంటాయి కదా, మీనింగ్స్ తెలుసుకోవాలి. ట్రాన్స్లేషన్ వాక్యాలు ఎక్కడి నుంచైనా రావచ్చు, కాబట్టి వాక్యాలకు అర్థం తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అండర్లైన్ చేయడంతో మన పని అయిపోలే, రేపు పొద్దుట వాక్యం అడిగితే దానికి అర్థం చెప్పగలగాలి మనం, రైట్. పక్వాని ఫలాని వృక్షే సంతి, పండిన పండ్లు చెట్టుకు కలవు. పక్వాని ఫలాని పండిన అని చెప్తున్నాం కాబట్టి అది విశేషణం అవుతుంది, రైట్. ఇప్పుడు కూడా ఇక్కడ ఏం రాశారు? 2 వాక్యాలు ఇచ్చారు. 2 అంటే ఒకదానికొకటి ఏవి ఉండాలి, ఏవి ఉండకూడదు, ఎట్లా ఉండాలి లేకపోతే ఎట్లా ఉండకూడదు అని చెప్తున్నారు. ఫస్ట్ నేను చెప్తాను, వాళ్ళే ఇచ్చారు ఎగ్జాంపుల్ చూడండి. జనాహ డాష్ భవంతు డాష్ నభవంతు అన్నారు. జనులు ఇలా ఉండాలి, ఇలా ఉందురుగాక, ఇలా ఉండకుందురుగాక అనేవి 2 వాక్యాలు ఇచ్చారు. బ్రాకెట్ లో ధార్మిక అధార్మిక అని మాత్రమే ఇచ్చారు. అక్కడ లింగాలు, వచనాలు, విభక్తులు ఏమీ ఇవ్వలేదు. సో దాన్ని బట్టి ఎలా చెప్పాలి మనము అంటే, జనాహ పుంలింగం బహువచనం కాబట్టి ధార్మికాహ భవంతు అధార్మికాహ న భవంతు అని చెప్పాలి. ఓకే, ధార్మికులుగా ధర్మపదంలో నడిచేవారుగా ఉండాలి, నడవని వారుగా ఉండకూడదు అని చెప్పడం అనమాట. సో దాన్ని బట్టి అందుకే కేవలం ధార్మిక అధార్మిక అనే పదాలు మాత్రమే ఇచ్చారు. మనం దానికి లింగము వచనము ఏమిటో చూసుకుని ఇచ్చిన వాక్యాన్ని బట్టి పెట్టాలన్నమాట. నెక్స్ట్, బాలకః డాష్ భవతు, అప్పుడు ఆన్సర్ చెప్పకండి ఎవరు, నన్ను అర్థం చెప్పనివ్వండి. బాలకః డాష్ భవతు డాష్ న భవతు, బాలకుడు ఇలా అగుగాక, డాష్ అగుగాక, డాష్ అవకుండుగాక. ఓకే, నిద్రాశీల అంటే నిద్రపోయేవాడుగా, అధ్యయనశీల చదువుకునేవాడుగా. ఇప్పుడు ఫస్ట్ డాష్ లో ఏం రావాలి? అధ్యయనశీల అని పెట్టాలి. ఎందుకు? బాలకః పుంలింగం వచ్చింది కదా. సో నెక్స్ట్ దాంట్లో ఎలా పెట్టాలి? అని పెట్టాలి. సేమ్ బాలకఃనే కాబట్టి రెండిటికి కూడా పుంలింగం ఏకవచనమే పెట్టాలి. ఫస్ట్ది బాలకః అధ్యయనశీలః భవతు నిద్రాశీలః న భవతు. నెక్స్ట్, చింతనం డాష్ భవతు డాష్ న భవతు, ఆలోచన అనేది డాష్ గా డాష్ ఉండుగా అగుగాక డాష్ అవకుండుగాక. ఉత్తమ అధమ అన్నారు. ఫస్ట్ డాష్ లో ఏం పెట్టాలి? ఇప్పుడు ఉత్తమం ఉత్తమం భవతు అధమం న భవతు. ఎందుకు ఉత్తమం అధమం పెట్టాలి? చింతనం నపుంసకలింగ సిద్ధం కాబట్టి. ఓకే, నెక్స్ట్, వాక్యాన్ని డాష్ భవంతు డాష్ న భవంతు, వాక్యములు డాష్ గా ఉండుగాక డాష్ గా ఉండకుండుగాక. కఠిన సరళ వాక్యాన్ని సరళాని భవంతు కఠినాని న భవంతు, వాక్యములు తేలికగా ఉండాలి, కఠినముగా ఉండకుండుగాక అని చెప్పడం అన్నమాట. ఇక్కడ వాక్యాన్ని నపుంసకలింగం బహువచనంలో ఉంది కాబట్టి సరళాని కఠినాని అని పెట్టాము అక్కడ మనం. అలాగే జలం డాష్ భవతు డాష్ న భవతు, జలం డాష్ ఉండుగాక డాష్ ఉండకుండుగాక. నిర్మలం అంటే తెలుసు కదా మీకు, నిర్మలం భవతు మలినం న భవతు.
ఓకే, ఛాత్రాహ డాష్ భవంతు డాష్ న భవంతు, విద్యార్థులు డాష్ అగుగాక డాష్ అవకుండుగాక, ఉత్తీర్ణ అనుత్తీర్ణ అని ఇచ్చారు. ఉత్తీర్ణ ఉత్తీర్ణాః భవంతు అనుత్తీర్ణాః న భవంతు. ఓకే, పాస్ అవ్వాలి, పాస్ అవ్వకుండా ఉండకూడదు అని చెప్పడం. సో అక్కడికి ఆ బిట్ అయింది. నెక్స్ట్ మ్యాచింగ్, ఒకవైపు అంతా కూడా మనకి ఎడ్జెక్టివ్స్ అదే విశేషణాలు ఇచ్చారు. ఆ పార్ట్ అంతా విశేష్యాలు ఇచ్చారు. ఫస్ట్ నన్ను అర్థాలు చెప్పనివ్వండి, తర్వాత మ్యాచ్ చేద్దాం. సమీచీన అంటే బాగుంది, అలసౌ అంటే బద్ధకం సోమరులు, ఇద్దరు సోమరులు, దీర్ఘాహ అంటే పొడవైనవి, సుందరం అందమైనది, సుందర్యౌ అందమైన వాళ్ళెవరో స్త్రీలింగ దీనికి వస్తుంది ఇద్దరు అని చెప్పే టైంలో, శ్రేష్ఠ మంచిది, మధురాణి తీయనివి, ధీర ఓ ధీర ఓ అని సంబోధించడం అన్నమాట. లత ఇవన్నీ వీటికి మీకు అర్థం తెలుసు కాబట్టి లతాహాకి ఏం రావాలి? ఒకటి గుర్తుపెట్టుకోండి, సంస్కృతం క్లాస్ లో ఉన్నాము, దీర్ఘాహ లత అనకూడదు, దీర్ఘాహ లతాహ. పొడవైన తీగలు దీర్ఘాహ లతాహ, పుష్పం సుందరం పుష్పం, సైనిక ధీర సైనిక, ధైర్యవంతుడైన సైనికుడా అని పిలవడం అన్నమాట. రైట్. లేఖన్యౌ సుందర్యౌ లేఖన్యౌ రెండు స్థితులలో ఉన్నాయి. సో అందమైన కలములు. ఓకే, కథ శ్రేష్ఠ కథ మంచి కథ, బాలక బాలక మంచి బాలుడు, తరుణౌ బద్ధకస్తులైన సోమరులైన ఇద్దరు యువకులు, ఫలాని తీయనైన పండ్లు. ఆ బిట్ట. నెక్స్ట్ దాంట్లో వాళ్ళు విశేష్యాలను గీత గీయమన్నారు, నాట్ విశేషణాలు, విశేష్యాలు గీత. మీకు గుర్తుపెట్టుకోవాలి ఆ విషయం. దీనికి కూడా నేను అర్థం చెప్పాకే మీరు చెప్పాలి, ఆన్సర్ చెప్పండి అన్నప్పుడే చెప్పాలి, సరేనా? భగవద్గీతాయాం ఉత్తమాః విచారాః సంతి, భగవద్గీత యందు చక్కటి ఆలోచనలు కలవు, లేకపోతే అభిప్రాయములు కలవు, ఏదైనా చెప్పొచ్చు విచారాః అన్నదానికి. సో ఇప్పుడు ఈ విశేష్యం ఏమిటి దీంట్లో? విచారాః అవుతుంది. చూడండి, ఎప్పుడైతే భగవద్గీత అని మీరు చెప్తే అది కేవలం నామవాచకం మాత్రమే అవుతుంది. విశేష్యము ఎప్పుడవుతుంది? దానికి తాలూకు విశేషణంతో వచ్చినప్పుడే అది విశేష్యం అవుతుంది. విశేష్యము అని పర్టికులర్ గా చెప్పామంటే అర్థం ఏంటంటే దాని విశేషణం కూడా ముందర ఉంది అని అర్థం అన్నమాట. రైట్. సో ఇక్కడ భగవద్గీత అనేది కేవలం నామపదం, విచారాహ అనేది మాత్రమే విశేష్యం. ఎందుకు అది విశేషమైంది? మంచి ఆలోచనలు, ఉత్తమమైన అనే ఒక మాట వచ్చింది అక్కడ విశేషణం, కాబట్టి ఇది విశేష్యమైంది. రైట్. సో నెక్స్ట్, సజ్జన పురుష పరోపకారం కరోతి, మంచివాడైన పురుషుడు పరోపకారమును చేస్తున్నాడు. ఇక్కడ విశేష్యం ఏమిటి? పురుష విశేష్యం. సో విశేషణం ఆబ్వియస్ గా ఏమవుతుంది? సజ్జన అవుతుంది. రెండు తెలుసుకోవాలి మనం. నెక్స్ట్, అగస్త్య ఉన్నత నాస్తి, అగస్త్య మహాముని తెలుసుంటుంది, అందరు పొట్టివాడు అంటారు, ఆయన చాలా పొట్టివాడు ఆయన. సో అగస్త్యుడు ఎత్తైన వాడు కాదు. ఇప్పుడు ఇక్కడ విశేష్యం ఏమిటి? అగస్త్య. నెక్స్ట్, ఆమలకాని ఆమ్లాని భవంతి, ఆమలకాని అంటే ఉసిరికాయలు, ఉసిరికాయలు ఆమ్లాని అంటే పుల్లవిగా ఉంటాయి. ఓకే, సో దీంట్లో విశేష్యం ఏంటి? వినండి వినండి, ఆమలకాని, మాలా క్లియర్ గా పలకాలి. అదే ఆమ్లాని అన్నప్పుడు హాఫ్ మానే పలుకుతాం.
డిఫరెన్స్ ఉంది రెండిటికి. ఆమల. ఆమ్లకాని అనకూడదు, ఆమలాని అనకూడదు. ఆమలకాని, ఆమ్లాని రెండు విడివిడిగా తెలుసుకోవాలి. నెక్స్ట్ చతురాహ మహిళాహ సుఖేన జీవంతి. తెలివైన మహిళలు సుఖముగా జీవిస్తున్నారు. ఏమిటది దాంట్లో విశేష్యం? చతురాహ విశేషణం. ఎస్. సరే, నేను ఇంకా ఈ ఎక్సర్సైజ్ అయింది కాబట్టి నేను మళ్ళీ మ్యూట్ చేస్తున్నాను అందరినీ. ఎవరైనా ఏమైనా అడగదలుచుకుంటే అడగచ్చు. నో? మేడం, ఎస్. ఇప్పుడు విశేష్యము యొక్క లింగాన్ని వచనాన్ని గమనించి ఉత్తమ శబ్దం రాయమన్నారు కదా. దానిలోని 9వది ఉత్తమే నార్యో అన్నారు కదా, అదొక్కసారి నాకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయరు మేడం. ఏమీ లేదండి. ఇప్పుడు విశేష్యాలు ఏ లింగ ఏ వచనంలో అయినా ఉండొచ్చు కదా, ఏ అంతాలుగా అయినా ఉండొచ్చు. ఇప్పుడు అన్ని విశేష్యాలు అన్ని కూడా అకారాంతాలే అవ్వాలన్న రూల్ లేదు కదా. ఆకారాంతాలు స్త్రీలింగాల్లో ఎస్పెషల్లీ ఆకారాంతాలు అవ్వాలన్న రూలే. ఫర్ దట్ పుంలింగాల్లో కూడా రామశబ్దం వస్తే మీకు అకారాంతం వస్తుంది. రామ లాగా ఏదైనా అకారాంత శబ్దాలు వస్తే ఉత్తమ శబ్దం మామూలుగా ఉత్తమః అలాగే వస్తుంది. ఉత్తమౌ బాలకౌ, ఉత్తమాహ బాలకాహ ఇలా వస్తుంది. అది కాదు, హరి శబ్దం ఇచ్చాను నేను, గురు శబ్దం ఇచ్చాను నేను. అప్పుడు ఇకార ఉకారాంతాలు వచ్చినప్పుడు వాటి విభక్తులు మారుతాయి కదా. సో వాటి విభక్తులు మారుతున్నప్పుడు వాటికి వేరుగా ఉంటుంది. ఇకారాంత శబ్దాలకు విభక్తులు వేరుగా ఉంటాయి. ఇక్కడ కూడా నారి అనేది స్త్రీలింగంలో ఉంది, ఈకారాంతం అది. దానికి ద్వివచనము నార్యవు అనే వస్తుంది, దాన్ని మార్చలేము. కానీ ఉత్తమ శబ్దంలో స్త్రీలింగ రూపము ఆకారాంతంగానే ఉంటుంది, ఉత్తమా అనే ఉంటుంది. దానికి సంబంధించిన ద్వివచనం ఏమవుతుంది? ఉత్తమే అవుతుంది. రెండు వేరు వేరు అంతాలు, కానీ రెండు స్త్రీలింగాలు ద్వివచనాలు. అంతవరకే మనం మ్యాచ్ చేయాల్సి. రెండు ఒకే అంతాల్లో ఉండాల్సిన అవసరం లేదు. అర్థమైందా? అర్థమైంది మేడం. సరళ గారు చెప్పండి మేడం. ఈ 3వ బిట్లో ఫస్ట్ దండి, ధీరాహ బాలకాహ ఉన్నతిం ప్రాప్నువంతి. అయితే ఇందులో ఈ ధీరాహ ఒకటేనా అండి, ఉన్నతిం కాదండి విశేషణం? మరి అది కాదు. అది ఉన్నత వేరు, ఉన్నతి వేరండి. ఉన్నత అన్నప్పుడు ఎత్తైన అని అర్థం. ఉన్నతి అంటే ప్రోగ్రెస్ అని అర్థం, అభివృద్ధి అని అర్థం. ఓకే. ఉన్నతిని పొందుతారు. ఉన్నతి వేరు, ఉన్నతి డిఫరెంట్, ఉన్నత వేరు. అర్థమైందా మీకు? రెండు డిఫరెంట్ పదాలు, రెండు కలపకూడదు. అది అవదు, విశేషణం అవదు. క్లియర్? ఎస్. ఓకే అండి. రైట్. సో మ్యూట్ చేస్తున్నాను అందరినీ. ఈ వ్యావహారిక శబ్దావళి మీరే చదువుకోవాలండి. నేను చెప్పేది ఏముండదు దాంట్లోనూ. చాటు శ్లోకం చెప్పుకుందాం. చాటు శ్లోకాలంటే ఏమిటి? బేసిక్గా చాటు శ్లోకాలంటే ఏమవుతుందంటే కొంచెం చమత్కారంగా ఉండేటటువంటి పద్యాలు. మనకి భాష బాగా వచ్చిన వారు, వొకాబులరీ బాగా ఉన్నవాళ్ళు, భాష బాగా వచ్చిన వాళ్ళు చమత్కారంగా చెప్పేస్తూ ఉంటారు. మనకు కూడా ఉన్నాయి తెలుగులో అలాంటివి, రైట్? సో ఇలా చమత్కారంగా చెప్పేటటువంటి పద్యాలని చాటు పద్యాలు అంటారనమాట. ఆ చాటు పద్యాల్లో మనకి దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. యూజువల్గా సుభాషితం అంటే దానికి ఏం బ్యాక్గ్రౌండ్ ఉండక్కర్లేదు, ఏదో ఒక బేస్ చేసుకుని రాసేస్తారు. ఏదర్ సుభాషితం అంటే పరోపకారం అంటే ఎలా చెయ్యాలి, లేకపోతే ఉత్తములైన వాళ్ళు ఎలా ఉంటారు, లేకపోతే స్నేహం అంటే ఎలా ఉండాలి, ఇలా చెప్తారు జనరల్గా. కానీ చాటు శ్లోకాలు ఏమవుతాయి, ఎలా ఉద్భవిస్తాయి? చాటు శ్లోకాలు ఏదైనా ఒక సంభాషణ జరగడమో, ఒక సన్నివేశం జరగడమో అయినప్పుడు ఆ సన్నివేశంలో ఎవరితో అయినా చమత్కారంగా కొంచెం విట్టిగా అంటాం కదా మనము, అలా చెప్తారనమాట. వచ్చేట్టుగా, అలాంటి అర్థం వచ్చేట్టుగా, కాస్త వ్యంగ్యంతో కూడుకుంటూ వచ్చేట్టుగా చెప్తూ ఉంటారు అనమాట. సో అలాంటి వాటిని చాటు శ్లోకాలు అంటారు. సో వీటికి ఒక పూర్వ కథ అనేది ఉంటుంది జనరల్గా. అంటే దాని గురించి కొంచెం చెప్పాల్సి వస్తుంది. డైరెక్ట్ గా శ్లోకం చెప్తే అది ఎప్పుడు చెప్పారు, ఎందుకు చెప్పారు, ఏ సందర్భంలో అలా చెప్పాల్సి వచ్చింది, ఇవన్నీ అర్థం కావు. సో ఆ సందర్భాన్ని కూడా వివరిస్తారనమాట. అయితే ఇక్కడ ఏమిటంటే ఒక పండితుడు ఉన్నట్ట, చక్కగా ఒక సంస్కృత పండితుడు ఉన్నాడు. ఆయన ఒక కూతురు ఉంది ఆయనకి. ఆ కూతురు కూడా పండితురాలే. అయితే ఏమైంది, ఆ అమ్మాయికి యుక్త వయసు రాగానే వివాహ ప్రయత్నాలు మొదలుపెట్టారు తండ్రి. మొదలుపెట్టగానే సామాన్యంగా ఏం చేస్తారు వివాహ ప్రయత్నాలు అంటే, పెళ్లి సంబంధం రావడం, దానికి ఏదో బాగోగులు చూసుకుని పెళ్లి చూపులకు రమ్మని పిలుస్తారు కదా. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఆ అబ్బాయి
ఎంత పండితుడో ఎట్లాంటి వాడు ఇదివరకు ఇప్పుడు కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అనుకుంటే ఉద్యోగాలు వస్తాయని అది వరకు లేవు కదా. సో పాండిత్యాన్ని పరిశీలించాలంటే ఏదో చెప్పాలి. అక్కడ సంస్కృత పండితుడు కాబట్టి ఆబ్వియస్గా అలాంటి లైన్లో ఉన్నతనే వచ్చి ఉంటాడు. అందుకని ఆ అమ్మాయి ఆ వచ్చిన కుర్రవాడిని పరీక్షించాలనుకుని అదేంటది ఆ విహస్య అండ్ విహాయ, ఒక్క నిమిషం, విహస్య అండ్ విహాయ అని 2 పదాలు ఏ విభక్తిలో ఉన్నాయి అని అడిగిందిట. ఇప్పట్లాగా మీకు ప్యాకేజ్ ఎంత, మీకు ఫారెన్ టూర్స్ ఉంటాయా, ఇవి లేవు అప్పట్లో. అందుకని ఏమడిగింది ఆ అమ్మాయి, ఏమండి వచ్చారు బానే ఉంది, మీ పేరు ఊరు కూడా అడగల, అవన్నీ తండ్రి చూసుకుంటాడని విహస్య అనే పదము విహాయ అనే పదము ఈ 2 ఏ విభక్తిలో ఉన్నాయి అని అడిగిందిట. ఈ వచ్చిన వాడు మహా గొప్ప పండితుడు. ఎంత గొప్ప పండితుడు అంటే ప్రతిదీ రామశబ్దంలానే ఉందనుకుంటాడు వాడు. ప్రతి శబ్దము రామశబ్దంలానే ఉందనుకునేంత గొప్ప పండితుడు వచ్చిన కుర్రవాడు. వాడేం చెప్పాట, విహస్య అనగానే రామశబ్దం బ్రహ్మాండంగా వచ్చు వాడికి, అదొక్కటే వచ్చు, ఇంకేమీ రావు. కాబట్టి ఓహో విహస్య ఎక్కడొచ్చింది, రామస్యాలో వచ్చేసింది, కాబట్టి ఇది షష్ఠీ ఏకవచనము, షష్ఠీ విభక్తి అని చెప్పేశాడు. విహాయ ఎక్కడొచ్చింది, రామాయలాగా వచ్చింది కాబట్టి ఇది చతుర్థి విభక్తి అని చెప్పేశాడు. చెప్పేసేసి అబ్బా నేను శుభ్రంగా చెప్పేసా, ఇప్పుడు పెళ్లికి కుదిరిపోయినట్టే అనుకుంటూ సంతోషపడిపోతూ బయటికి వెళ్ళాడు. ఈ అమ్మాయి వచ్చి తండ్రితో చెప్పిందనమాట ఈ శ్లోకం. ఏమిటా శ్లోకం, యస్య షష్ఠీ చతుర్థీ చ విహస్య చ విహాయ చ యస్యాహం చ ద్వితీయా స్యాత్. ఇంకోటి కూడా అడిగింది ఆ అమ్మాయి, అహం అనేది ఏ విభక్తి నాయనా, పోనీ ఇది కూడా చెప్పు అని అడిగింది. వాడు అహం అనగానే చూసేసుకున్నాడు, మళ్ళీ రామశబ్దం తప్ప మనకేమి రాదు, అది మాత్రం తలకిందులుగా చెప్పమని చెప్పేస్తాడు వాడు. అహం రామంలాగా ఉందిరా బాబు, ఇది ద్వితీయ విభక్తి అని చెప్పేశాడు. అనగానే వచ్చేసి చెప్పేసింది తండ్రికి, యస్య షష్ఠీ చతుర్థీ చ విహస్య చ విహాయ చ యస్యాహం చ ద్వితీయా స్యాత్ ద్వితీయా స్యామహం కథం అని చెప్పింది తండ్రికి. ఇది ఈవిడ పండితురాలు కాబట్టి ఈవిడ ఇలా శ్లోకంలో చెప్పేస్తే ఆయనకు అర్థమైపోయింది, నో చెప్పింది కూతురు అని. ఇలా మన పిల్లలు ఎవరన్నా మనకు చెప్పారనుకోండి, ముందు మనం డిక్షనరీలు పట్టు కూర్చుంటాం, తర్వాత విషయం తర్వాత. సో ఏమిటి చెప్పింది ఇంతకీ ఆవిడ అంటే, యస్య ఎవనికైతే షష్ఠీ చతుర్థీ చ, షష్ఠీ విభక్తి చతుర్థి ఏమిటవిట, విహస్య చ విహాయ చ అంటే ఫస్ట్ది షష్ఠీ ఏమో విహస్యకి అప్లై చేయాలి, చతుర్థి ఏమో విహాయకు అప్లై చేయాలి. అంటే అర్థం ఏంటి, ఎవడికైతే విహస్య అనే పదం షష్ఠీయో అలాగే విహాయ అనే పదం చతుర్థి విభక్తిగా ఉందో, అలాగే యస్య అహం చ ద్వితీయ, కిందన యస్యాహంలో యస్య అహం అని విడదీయాలి దాన్ని, యస్య అహం చ ద్వితీయ, అలాగే అహం అనే మాట కూడా ద్వితీయ విభక్తి అయ్యిందో, స్యాత్ అవుతున్నదో, తస్య అనేది అక్కడ ద్వితీయ అనే తస్య అనేది ఇవ్వలేదు, అక్కడ ఇవ్వకుండా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ద్వితీయ శ్యామ్ అహం కథం, శ్యామ్ అహంలో శ్యామ్ అహం అని తీసుకోవాలి. సో ఫస్ట్ ఏం చెప్పింది, విహస్య షష్ఠీ, అలాగే విహాయ చతుర్థి, అలాగే అహం అనేది ద్వితీయ ఎవడికైతే అవుతుందో అతనికి అహం నేను, కథం ఎట్లా, ద్వితీయ శ్యామ్. ద్వితీయ అనే పదము మనం బెటర్ హాఫ్ అంటాం కదా, జనరల్గా హస్బెండ్ అండ్ వైఫ్ని ఇద్దరు చెరి సగం అంటారు కదా. సో ప్రథమ భాగం అంటే ఆ జంటలో ప్రథమ భాగం భర్త, ద్వితీయ భాగం భార్య, కాబట్టి ద్వితీయ అంటే భార్య అనే అర్థం కూడా వస్తుంది. కాబట్టి అలాంటి వాడికి నేను భార్యగా ఎలా కాగలను అని అడిగింది తండ్రిని. అహం ద్వితీయ కథం శ్యామ్, అట్లాంటి వాడికి యస్య విహస్య షష్ఠీ విహాయ చతుర్థి అహం చ ద్వితీయా విభక్తి స్యాత్ తస్య అహం ద్వితీయా కథం శ్యామ్ అని అడిగింది. ఎలా కాగలను అని అడిగింది. ఈ స్యాత్ శ్యామ్ ఏమిటండి అంటే వస్తాయి, తర్వాత చెప్తా దాని సంగతి. ఓకే, సో అలా అడిగింది అనమాట చమత్కారంగా ఆవిడ. ఈ పద్యానికి కావలసినటువంటి బ్యాక్గ్రౌండ్ అది. సో ఎవడికైతే విహస్య అనే పదం చతుర్థి షష్ఠీ విభక్తిలో ఉందో, అలాగే విహాయ అనే పదం చతుర్థిలో ఉందో, అలాగే అహం అనే పదం ద్వితీయాలో ఉందో, అతడికి నేను ఎలా భార్యను కాగలను నాన్న అని అడిగింది వచ్చే అమ్మాయి. బాగుందండి, అది చాలా బాగుంది, స్టోరీ బాగుంది, మాకు అర్థమైంది. ఇంతకీ విహస్య అంటే ఏమిటండి, విహాయ అంటే ఏమిటండి?
అది మనకు తెలియాలి విహసతి కదండి, అహం అంటే తెలుసు, మిగతా రెండు మనకు తెలియాలి కదండి. విహస్య ల్యప ప్రత్యయం గుర్తుంది కదా మీకు, ఇవి రెండు కూడా ల్యబంతాలు, అవ్యయాలు. ఎలా వేటికి వస్తాయి అంటే హసతికే మీకు దాన్ని ఏమంటారు, విహస్య అంటే ఇంకొంచెం విగ్గరగా నవ్వి అంటాను చూసారు, ఆ టైప్ లో విహస్య అని వస్తుంది. ఇక్కడ అట్టహాసం చేశాడు, ఆ టైప్ లో కొంచెం బిగ్గరగా నవ్వడు, ఎవ్వరు మధ్యలో అన్మ్యూట్ చేసుకోవద్దు. ఓకే, సో అలాగా విహస్య. అదే హసతి ఉంటే హసిత్వా రావాలి, క్వా అయితే. ఎప్పుడైతే విహసతి అన్నారో విహస్య అని ల్యబంతం అంటే నవ్వి అనే మీనింగ్ వస్తుంది. విహాయ అనేది మీకు ఆ వెర్బ్ వచ్చి ఉండదు. జహాతి అని ఒక వెర్బ్ ఉంటుందంటే విడిచిపెట్టటం అనేటి. త్యజతినే మీకు తెలుసు, జహాతి అనేది కూడా ఒక వెర్బ్ ఉంది, హా ధాతు అంటారు దాన్ని. సో దాంట్లో దానికి విహాయ అనేది ల్యబంతం అవుతుంది, అంటే ఇది కూడా విడిచి అని అర్థం అన్నమాట. ఓకే, ఎక్సెప్ట్ దట్ అంటారు చూసారా, తత్ విహాయ అంటే దాన్ని విడిచిపెట్టి, దాన్ని వదిలిపెట్టి, అది కాకుండా ఇలా చెప్తామే, అలాంటి సందర్భాల్లో విహాయ అనే మాట వస్తుంది. సో ఈ రెండు ల్యబంతాలు, వాడేమో చక్కగా వేరే అనుకున్నాడు. అయితే ఇప్పుడు ఎగ్జామినేషన్లో ఈ చాటు శ్లోకం ఎట్లా వస్తుంది, ఎలా రాయాలి, రైట్? శ్లోకం ఇస్తారండి, దానికి మీరు బ్యాక్గ్రౌండ్ అంతా రాయకపోయినా పర్వాలేదు, బేసిక్గా పండితురాలైన ఒక పండితుడి కూతురు అని రాసుకొచ్చినా పర్వాలేదు. సో యాక్చువల్గా దానిది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే, రాసేసేయచ్చు, ఇక్కడ ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ గా అదే మాటలు పడకపోయినా బేసిక్ గా దాని యొక్క తాత్పర్యం, శ్లోకం యొక్క తాత్పర్యం రాసేస్తే అయిపోతుంది. దానికి ఏం సమాధానం ఉండదు కదా, జస్ట్ తాత్పర్యం రాయాలి. సో దానికి మళ్ళీ అహం అంటే ఏ విభక్తి అడిగింది ఇవన్నీ చెప్పకపోయినా కూడా, ఒక పండితురాలైన స్వతహాగా పండితురాలైనటువంటి ఒక పండితుని కూతురు పెళ్లి చూపుల కోసం వచ్చినటువంటి వరునితో విహస్య విహాయ అహం అనేవి ఏ విభక్తిలో ఉన్నాయని అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానమును విని ఏం చెప్పింది, సమాధానమును విని తండ్రితో ఇలా అన్నది అని చెప్పి తాత్పర్యం రాసేయచ్చు. ఎవనికైతే విహస్య షష్ఠీ విభక్తి, విహాయ చతుర్థి విభక్తి, అహం ద్వితీయ విభక్తి అవుతుందో అతనికి నేను భార్యను ఎలా కాగలను. ఓకే, ఫ్రాంక్లీ ఆ పద్యానికి కింద ఉన్న 2 లైన్లే తాత్పర్యం, కానీ కొద్దిగా మనం కూడా రాయాలి, కొంచెం మసిపూసి మారేడుకాయ కొంచెం చెయ్యాలి. యాజ్ ఇట్ ఈజ్గా రాయకపోయినా ఉన్న పారాగ్రాఫ్ కొంచెం రాస్తే బాగుంటుంది. ఓకేనా, 2 మార్కులకు వస్తుంది క్వశ్చన్ అది. కరెక్ట్, క్లియర్? ఎస్. ఇక మేడం ఒక్కసారి చెప్పారండి, ఏంటిది, ఒకసారి విహారం గురించి చెప్పరా? ఏం లేదండి, విహాయ అని జహాతి అని ఒక వెర్బ్ ఉంది. జహాతి అవన్నీ రాలేదు కాబట్టి జస్ట్ మీకు చిన్న హింట్ మాత్రమే ఇస్తుంది. జహాతి అనే వెర్బ్ ఉంది, హా ధాతు అంటారు దాన్ని. దానికి అర్థం విడచుట అని అర్థం వస్తుంది, విడుస్తున్నా అని అర్థం వస్తుంది, రిలీజింగ్ ఆర్ ఎక్స్క్లూడింగ్. యాక్చువల్గా చెప్పాలంటే అలాంటి మీనింగ్ వస్తుంది. సో విహాయ అన్నప్పుడు కూడా ఆఫ్టర్ ఎక్స్క్లూడింగ్, విడిచిపెట్టి అనే అర్థం వస్తుంది విహాయ, ల్యప్ అది కూడా, రైట్? ఓకే, జనరల్గా మనం తక్కువ వాడతాము, త్యజతి అనేది ఎక్కువ వాడేస్తుంటాం మనము, పరిత్యజ్య ఎలాగో విహాయ అనేది కూడా సుమారుగా అట్లాగే వస్తుంది, రైట్? సో అది మనకి చాటు శ్లోకం మొట్టమొదటిది. 5 minutesలో కొత్తగా ఇవాళ జాయిన్ అయిన వాళ్ళకి చెప్తున్నాను, జూమ్ సెషన్ నాది 40 minutes బ్రేక్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ లాగౌట్ అయితే మళ్ళీ ఒకసారి లాగిన్ ఇందాక అయినట్టుగానే అవ్వాలి. ఓకేనా? సమస్య అండి నెక్స్ట్ది. సమస్య అంటే ఏమిటి, ప్రాబ్లం, మనకు తెలిసిన భాషలో అంతే కదా. సమస్యకి సమాధానం, ఎవరికైనా తెలుగు భాషలో మనకి అవధాన ప్రక్రియ, సమస్యాపూర్ణం ఇవన్నీ ఉంటాయి దాంట్లో, రైట్? సమస్యాపూర్ణం అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒక లైన్ ఇస్తారు, అసంబద్ధంగా ఉండేటటువంటి లైన్ ఇస్తారు. తెనాలి రామకృష్ణ సినిమా చూస్తే దాంట్లో కుంజర యూధంబు దోమ కుత్తుగజొచ్చనని ఒక ఇస్తారు, ఎట్లా వస్తుంది అది పూరించడం, దాన్ని దాన్ని జస్టిఫై చేసుకుంటూ పద్యాన్ని చెప్తారు అనేది సమస్యాపూర్ణం అంటారు. బేసిక్గా సమస్య అంటే అర్థం ఏమిటి, మీరు ఫస్ట్ విన్నప్పుడు ఒక రకంగా తోస్తుంది మనకి అర్థము, ఒక రకమైన అర్థం బోధపడుతుంది, కానీ యాక్చువల్గా మొత్తం అంత సరిగ్గా గనక అర్థం చేసుకుంటే దాని యొక్క లిటరల్ మీనింగ్ వేరేగా, ఇంటర్నల్గా వేరేగా, అంతరార్థం వేరే ఉంటూ ఉంటుంది, అది సమస్య అంటారు. ఇక్కడ కూడా అట్లాంటిదే ఇచ్చారు మరి, ఇవి కూడా శ్లోకాల రూపంలో ఉంటూ ఉంటాయి జనరల్గా. సో ఏమంటున్నారు, వర్షస్యైకం దినం గౌరీ పతివక్త్రం న పశ్యతి, ఇది సమస్య. వర్షస్యైకం దినం గౌరీ పతివక్త్రం న పశ్యతి, దీన్ని డివైడ్ చేయాలి, పద విభాగం చేయాలి అంటే వర్షస్య ఏకం దినం,
వర్షస్య అంటే సంవత్సరం యొక్క ఒక రోజున, ఏకం దినం ఒక రోజున గౌరీ పార్వతీదేవి పతి వక్త్రం, వక్త్రం అంటే ముఖం, వదనం. సో పతి భర్త ముఖమును చూడదు, నా పశ్యతి, చూడదు. ఇదేమిటో నాయన వాళ్ళు అర్ధనారీశ్వరులు ఒకళ్ళ మొహం వాళ్ళు చూసుకోకపోవడం ఏంటి అనుకుంటే మనం దానికి ఆన్సర్ కూడా కింద ఇచ్చారు. ఎప్పుడు చూడదుట? భాద్ర శుక్ల చతుర్థ్యాం తు చంద్రదర్శన శంకయా. మొన్నేగా వినాయక చవితి అయింది, బాగా స్టోరీ చెప్పుకుని ఉంటాం కదా, అక్షంతలు వేసుకుని ఉంటాం కథలు చెప్పుకుని. భాద్ర శుక్ల చతుర్థ్యాం, భాద్రపద శుక్ల చతుర్థి రోజున, వినాయక చవితి రోజున ఎందుకు చూడదుట ఆవిడ? ఆయన నెత్తి మీద మరి శివుడు ఉంటాడు కదా, చంద్రుడు ఉంటాడు కదా, శివుడు నెత్తి మీద ఎక్కడ భర్తను మొహం చూస్తా చూడంగానే ఆ చంద్రుడిని చూడవలసి వస్తుందో అని ఆ ఒక్క రోజున మాత్రం ఆయన మొహం చూడదుట ఆవిడ పార్వతీదేవి. భాద్ర శుక్ల చతుర్థ్యాంతు చంద్ర దర్శన శంకయ, చంద్రుణ్ణి చూస్తానేమోననేటటువంటి శంకయ అనుమానముతో ఆ ఒక్కరోజు, సంవత్సరంలో ఒక్క రోజున మాత్రం పార్వతీదేవి శివుని ముఖమును, అదే భర్త ముఖమును చూడదు అనేది దానికి ఇదన్నమాట. సరేనా? దీనికి కూడా ఏం రాయాలంటే మళ్ళీ మొత్తం పద్యం ఇస్తారు, దాని మీనింగ్ పైన ఫస్ట్ పేరా రాయక్కర్లేదు, మధ్యలో సంవత్సరంలో ఒక రోజు ఆ పేరా రాయాలి, భాద్రపద మాసంలోని ఆ పేరా రెండు రాయాలి. ఓకేనా? ఫస్ట్ రాయక్కర్లా, ఫస్ట్ మీకు సమస్య అంటే ఏమిటి అనేది చెప్పడానికే ఇచ్చారు వాడు. రైట్? క్లియర్? ఎస్. అంటే ఎగ్జామ్ లో ఎలా ఇస్తారండి? శ్లోకం ఇస్తారు, అదేగా చెప్తున్నా, ఎగ్జామ్ లో ఎలా రాయాలనే చెప్తున్నా ఇప్పుడు నేను. శ్లోకం అంటే ఇస్తారు. వర్ష అని లైన్ ఇచ్చేసి దానికి తాత్పర్యము దాని కిందది రాయమంటారండి? మొత్తం శ్లోకం వాళ్ళే ఇస్తారండి, 2 లైన్లు వాళ్ళే ఇస్తారు. అది మొత్తం Okay. శ్లోకం కావాలని వాళ్ళు ఇక్కడ స్ప్లిట్ చేసి అర్థం ఇచ్చారు అంతే, 2 శ్లోకాలే. మొత్తం శ్లోకం 2 లైన్లు కలిపితేనే శ్లోకం అవుతుంది, అలా మొత్తం ఇస్తారు. ఓకే, ఇచ్చి తాత్పర్యం రాయమంటారు. రైట్? ఓకే. ఎస్. సుభాషితాలు ఇప్పుడు ఇక్కడ నుంచి లెసన్ కి 2 సుభాషితాలు వస్తాయి. సో 10 లెసన్స్ కి కలిపి మీకు 20 సుభాషితాలు వస్తాయి. నేను మ్యూట్ చేశాక ఎవరు వాళ్ళని వాళ్ళు అన్మ్యూట్ చేసుకోవద్దు, అన్లెస్ అంటిల్ మీరు హ్యాండ్ రైజ్ చేస్తే డౌట్ ఉందనో మాట్లాడాలనో అప్పుడు కానీ చేసుకోవద్దు ఎవరు, ప్లీజ్. సుభాషితం ఫస్ట్ చూడండి. ఆశాయా ఏ దాసాస్తే దాసా సర్వలోకస్య ఆశా ఏషాం దాసి తేషాం దాసాయతే లోకః. ఆశాయా ఏ దాసాస్తే దాసా సర్వలోకస్య ఆశా ఏషాం దాసి తేషాం దాసాయతే లోకః. పదవి భాగం వాళ్ళు ఇచ్చారు, మళ్ళీ చెప్పుకుంటాం. ఆశాయాహ అక్కడ విసర్గతో వస్తుంది, అది సంధి జరిగి లోపం జరుగుతూ ఉంటుంది దానికి. సో ఆశాయాహ ఏ దాసాహ తే దాసాహ సర్వలోకస్య. ఓకే, ఆశా ఏషాం దాసి తేషాం దాసాయతే లోకః. కిందదంతా యాజ్ ఇట్ ఈస్ గా పద విభాగం జరిగే ఉంది, పైన మాత్రం ఆశాయాహ ఒక చోట వస్తుంది, దాసాహ తే 2 కలిపితే దాసాస్తే అవుతుంది. దాసా సర్వలోకస్య, దాసాహ సర్వలోకస్య సెపరేట్ పదాలు. ఏమిటి అర్థం వాటికి? ఆశాయాహ, ఆశ అనేది స్త్రీలింగం, ఆశ యొక్క, ఏ ఎవరైతే, దాసాహ దాసులో, అంటే ఆశకు ఎవరు దాసులవుతారో, తే వారు, దాసాహ దాసులవుతారట. దేనికి? సర్వలోకస్య. ఆశకు ఎవరు దాసులవుతారో వాళ్ళు మొత్తం లోకానికి అంతటికీ కూడా దాసులే అవుతారు. సో నెక్స్ట్ ఏం చెప్పుకున్నా, సుభాషితం చెప్పుకుంటున్నాం కదా. ఆశాయాహ ఏ దాసాహ తే, ఆశకు ఎవరైతే దాసులు అవుతారో తే వారు దాసాహ సర్వలోకస్య దాసాహ భవంతి అని మనం అనుకోవాలి. భవంతి అనే మాట, వారు అంత లోకానంతటికీ దాసులు అవుతారట. ఎందుకు అవుతారు లోకానికి అంతటికీ? మనకంటూ ఒక కోరిక, తీవ్రంగా ఆశ ఉందనుకోండి, ఆ ఆశ తీర్చుకోవడం కోసం మనం ఏ పనైనా చెప్తాం, ఎవరేం చెప్పినా చేస్తాం. సో అంటే ఒకళ్ళు చెప్పిన పని చేశాము అంటే జనరల్ గా ఏం జరుగుతుంది? దాసులం అయిపోయినట్టే కదా, వాళ్ళ మాట వింటున్నాము అంటే వాళ్ళకి. సో అందుకని ఎవరైతే ఆశకు దాసులు అవుతారో వారు లోకానికి అంతటికీ కూడా దాసులు అవుతారు. అదే ఆశ ఏషాం దాసి, ఎవరికైతే ఆశే దాసీగా ఉంటుందో, అంటే తన కంట్రోల్లో ఉంటాయో, తన కోరికలు తన ఇవన్నీ కూడా తన కంట్రోల్లో ఉంటాయో ఎవరికైతే,
తేషాం వారికి దాసాయతే లోకః, వాళ్ళకి లోకం అంతా కూడా దాసోహం అంటుంది అంటాం, ఏమైనా ఊడిగం చేస్తుంది, అలా మాటలు మాట్లాడతాను చూడండి. దాసాయతే అంటే దాసిలాగా వ్యవహరిస్తుంది లోకము. ఓకే, దాసాయతే అంటే మీనింగ్ దాసిలాగా వ్యవహరిస్తుంది, దాసోహం అంటుంది అనొచ్చు మన తెలుగులో చెప్పుకోవాలంటే. సో అదనమాట. ఎవరికైతే ఆశే కంట్రోల్లో ఉంటుందో, వాళ్ళ కంట్రోల్లో ఉంటుందో, దాసిగా ఉంటుందో, వాళ్ళకి లోకమంతా కూడా దాసిగాని దాసత్వం చేస్తుంది ఈ లోకమంతా కూడా అని చెప్పుకోవడం అనమాట. దానికి తాత్పర్యం. క్లియర్? ఎస్. సుభాషితాలకు కూడా ఏం చేస్తారు? సుభాషితం ఇస్తారు, తాత్పర్యం రాయమని చెప్తారు. ప్రతిపదార్థం కూడా అడగరు, మీకు మాత్రం వాళ్ళు ఇచ్చారు కానీ జనరల్గా అడగరు. ప్రతిపదార్థం తాత్పర్యం రాయమంటారు జనరల్గా. నెక్స్ట్ది సాధూనాం దర్శనం పుణ్యం తీర్థభూతాహి సాధవః తీర్థం ఫలతి కాలేన సద్యః సాధు సమాగమః. సాధూనాం దర్శనం పుణ్యం తీర్థభూతాః హి సాధవః తీర్థం ఫలతి కాలేన సద్యః సాధు సంగమః. ఏమిటంటున్నారు? సాధూనాం దర్శనం, సత్పురుషుల యొక్క దర్శనము, ఓకే, వాళ్ళ యొక్క చూడటం, వాళ్ళని కలవటం, వాళ్ళతో మాట్లాడటం అనేది, చూడటం అనేది పుణ్యం, పుణ్యకరమైనటువంటి పని. వాళ్ళు ఎలాంటి వాళ్ళ? సాధవః, సత్పురుషులందరూ కూడా తీర్థభూతాః. తీర్థం అంటే మనం తీసుకునేటటువంటి తీర్థం ప్రసాదంలో తీర్థం కాదు. తీర్థం అంటే పుణ్యక్షేత్రము అని అర్థం. పుణ్యక్షేత్రము అని అర్థం. ఓకే, తీర్థయాత్రలు అంటారు కదా. తీర్థయాత్రలు అంటే ప్రతి గుళ్ళోకి వెళ్ళి తీర్థం తాగొస్తారని కాదు కదా. తీర్థయాత్రలు అంటే పుణ్యక్షేత్రాల సందర్శనం. సో వాళ్ళు తీర్థభూతాః, సాధువులు ఎలాంటి వారుట? పుణ్యక్షేత్రములతో సమానమైనటువంటి వారుట. జనరల్గా పుణ్యక్షేత్రాలకి మనం మానవ మాత్రం ఎందుకు వెళ్తామండి? ఏవో కోరికలు తీర్చుకోవడానికి, నేను అదైతే ఇది వస్తుంది, ఏదో మన మనోరథాలు నెరవేర్చుకోవడానికే కదా వెళ్ళేది. అందుకని ఏమన్నారు? తీర్థం ఫలతి కాలేన, తీర్థం ఒక పుణ్యక్షేత్ర సందర్శనం ఏదైతే ఉందో అది కాలేన ఫలతి అంటే మీరు వెళ్ళి మునిగి రాగానే, లేదా ఓ దేవుడిని వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకురాగానే మీ కోరికలు తీరిపోతాయా? తీరవు కదా. కాలానుగుణంగా మా అబ్బాయి 10th క్లాస్ పరీక్షలు రాస్తున్నాడు స్వామి, ఫస్ట్ క్లాస్ కాదుగా, ఇప్పుడు ఇంకేమన్నా మాట్లాడాలి, 100% రావాలి, దండం పెట్టుకుని వస్తాం. వాడికి పరీక్ష రాసి వాడికి ఏదో ఒక పర్సంటేజ్ రావాలంటే వాళ్ళ పరీక్షలు టైం రావాలి, వాళ్ళు రాయాలి, రిజల్ట్ టైం పడుతుంది కదా. సో కాలక్రమేణా కానీ ఆ తీర్థం అంటే పుణ్యక్షేత్రంలో కోరినటువంటి కోరికలు నెరవేరవు. కాలంతో పాటు వాటి టైం పడుతుంది, వాటి టైం బట్టి తీరుతాయన్నమాట. రైట్? కానీ సాధు సమాగమః, సాధువుల యొక్క దర్శనం, సమాగమం అంటే కలయిక, సాధువులతో కలవడం అనేది మాత్రం, వాళ్ళ దర్శనం అనేది మాత్రం సద్యః ఫలతి. సద్యః అంటే ఇమ్మీడియట్ గా, వెంటనే. ఫలతి వెంటనే ఫలిస్తుంది. ఎట్లా? వాళ్ళు ఏదో పండిస్తారన ఫలతి అంటే కాదు. మీరు చూడండి, మనకి సాధువులు అంటే ఏదో మనం వెళ్ళిపోయి కాషాయ వస్త్రాలు, గడ్డాలు, మీసాలు, చేతి కింద దండం, కమండలం ఇవన్నీ అక్కర్లా. సాధువు అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ మనకు అర్థం? సజ్జనః అని చెప్తున్నారు. మనకు ఒక్కొక్కసారి జీవితంలో కూడా చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు ఇప్పుడు, బట్ స్టిల్ కొంతమందిని మన లైఫ్లో కలిసినప్పుడు, ఫస్ట్ టైం కలిసినా సరే, ఏమిట్రా బాబు వీళ్ళతో ఇంత విసుగ్గా ఉంది అనిపిస్తున్నారు, ఏదో అనీజీగా ఉంటుంది కొంతమందిని కలిస్తే. కానీ కొంతమందిని కలిసినప్పుడు ఫస్ట్ టైం కలిసినా సరే ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు, ఇంకా సేపు మాట్లాడితే బాగుండు, వాళ్ళ ద్వారా 4 విషయాలు తెలిస్తే, చాలా పాజిటివ్ వైబ్స్ అనే మాట వాడతారు కదా జనరల్గా. సో వేవ్ లెంత్ మ్యాచింగ్ ఇలాంటి పిచ్చి మాటలు ఏవో మాట్లాడుతున్నాం కదా ఇప్పుడు. సో కొంతమందితోటి వాళ్ళ సమక్షంలో మనకు అలా అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? మనం చెప్పిన దానికి వాళ్ళు తాన శాస్త్రి తందాన శర్మలాగా మాట్లాడారని కాదు, వాళ్ళ మాటల్లో ఏదో మహత్యం ఉంటుంది. రైట్? వాళ్ళ మాటల్లో ఏదో గొప్పదనం ఉంటుంది, వాళ్ళ మాటల్లో ఏదో జ్ఞానం ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది? మనకి కూడా చికాకుగా ఉన్న మనసు కూడా శాంతించినట్లుగా అయ్యి ఒక రకమైన హాయిని అనుభవిస్తాం మనం. అవునా కదా? జనరల్గా లైఫ్లో అందరికీ ఒకసారైనా అనుభవం అయి ఉంటుంది ఇలాంటిది. రైట్? అందుకనే గుళ్ళోకి వెళతాం ఎందుకు? ప్రశాంతత, మనసులో ఉన్న చిరాకంతా పోయి అక్కడ జరిగే 4 మంచి మాటలు. సజ్జనులు ఏం చేస్తారు? కాస్త మంచి మాటలు, కొంతమంది మాటలు చెప్తారు, కొంతమంది చేతల ద్వారా చూపిస్తూ ఉంటారు. ఏదైనా కూడా సజ్జనుల యొక్క దర్శనం ఏమవుతుంది అన్నమాట, మనకి వెంటనే మనసులోంచి చిరాకును తీసేసి ఒక రకమైనటువంటి సకారాత్మకతను మనలో పెంపొందిస్తుంది. సో అందుకని తీర్థాలు, క్షేత్రాలు తిరిగిన దానికంటే ఇది వెనువెంటనే ఫలాన్ని ఇస్తుంది సజ్జనుల యొక్క దర్శనము, సాంగత్యము అని చెప్తున్నారు. ఓకేనా? దాని మీనింగ్ అది. క్లియర్?
ఎస్ నెక్స్ట్ టాపిక్. ఎస్ కృష్ణఫణి చెప్పండి. మనకి పరీక్షలో పద విభాజనం కూడా ఇస్తారండి, లేకపోతే ఓన్లీ తాత్పర్యం రాయాలండి? జనరల్ గా సుభాషితాలకి 2 మార్క్స్ ఉంటాయండి. రెండు రెండు సుభాషితాలు ఇస్తారు, అంటే మూడో నాలుగో 3 ఇస్తారు, 2 రాయమంటారు. సుభాషితాలకు ఆ తాత్పర్యం ఒక్కటే అడుగుతున్నారు, ప్రతిపదార్థం కూడా అడగట్లా. ఎందుకంటే మీకు ప్రతిపదార్థం అడిగేవి నెక్స్ట్ వస్తుంది, అన్వయ క్రమం అని వస్తుంది కదా, దాంట్లో వస్తాయన్నమాట. దాంట్లో రామాయణం శ్లోకాలు వస్తాయి, దాంట్లో అవి అడుగుతారు. కాబట్టి దీనికి జనరల్ గా అడగట్లేదు, ఓన్లీ తాత్పర్యమే అడుగుతున్నారు. 2 మార్కులకే కదా అడిగేది, అందుకని తాత్పర్యమే అడుగుతున్నారు ఇప్పటివరకు కూడా. రైట్. కానీ ప్రతిపదార్థం ఎందుకు ఇస్తుంటారంటే మీకు కొంచెం మీనింగ్స్ అలవాటు అవ్వాలి కదా స్లోగా, అందుకని ఇస్తున్నారు. రైట్. ఓకే. పద సంగ్రహ ఏదైతే ఉందో ఈ లెసన్ నుంచి మొదలవుతుందో, ఫస్ట్ లెసన్ నుంచి ఉంది. ఫస్ట్ లెసన్ లో ఏం చేశారంటే ఇన్ని వాక్యాలు ఇన్ని ఇదంతా ఇచ్చేశారు. సెకండ్ లెసన్ నుంచి అట్లా ఉండవు. ఒక్కసారి మీరు పేజ్ తిప్పితే 14వ పేజీలో జస్ట్ కావ్య కథ ముందు చూస్తే మీరు గమ్ అని కొన్ని రూపాలు, పా అని కొన్ని రూపాలు, నమ్ అని కొన్ని రూపాలు ఇచ్చారు. రైట్. సో నెక్స్ట్ లెసన్ నుంచి కేవలం అలాగే ఉంటాయి, ఇలా ఇన్ని వాక్యాలు ఇన్ని ఇదే అర్థాలు ఇలా ఉండవు అవి. నెక్స్ట్ లెసన్ నుంచి కేవలం ధాతువు, దాని అర్థం ఏమిటి, దానికి 9 రూపాలు ఇస్తారు. ఇప్పుడు అయితే ఫస్ట్ అంతా చెప్పింది ఏమిటి అంటే 9 రూపాలు ఏమిటి అని చెప్పారు. అయితే నేను ఈ 9 రూపాలు మీకు ప్రస్తుతం చెప్పను, అంటే కింద ఇచ్చిన వాక్యాలు అవి చదివి చెప్పను, ఎందుకంటే మహా గొప్ప సందిగ్ధంలో పడిపోతారు. ఎందుకంటే వాటి అర్థాలు, వాటి రూపాలు ఏమిటో మీకు తెలియదు. ఇంకా పరిచయ సిలబస్ అయిపోతుంది చూసారా, కర్మణి భావ అన్నాను కదా, అవన్నీ అయిపోయాక అప్పుడు ఒకసారి ఈ వాక్యాలు చదివితే నేను మీకు అర్థమవుతుంది. బట్ రూపాలు ఏమిటి అనేది మాత్రం నేర్చుకుంటూ ఉండండి. ఓకే. ఏమిటి ఆ రూపాలు? 9 రూపాలు ఇచ్చారు. ఆ 9 రూపాలు ఏమిటి ఇక్కడ చూడండి, పఠధాతువుకి ఇచ్చారు. ఫస్ట్ స్టార్టింగే పఠధాతువుకి ఇచ్చారు. వీటిని ఇక్కడ ఇచ్చిన వాటిల్లో కృదంతాలు అంటే చెప్పాను కదా, కృత్ప్రత్యయాలు అని కొన్ని ఉంటాయి అని చెప్పాను. కృత్ప్రత్యయాలు అని కొన్ని ఉంటాయి. ఓకే. మన టర్మినాలజీ కొన్ని తెలుసుకోవాలి సంస్కృతంలో, ఇంకా రాను అలా మాట్లాడతాం కాబట్టి. తింగంతాలు అని, సుబంతాలు అని, కృదంతాలు అని ప్రస్తుతానికి ఈ 3 తెలుసుకోవాలి. ఓకే. కృదంత శబ్దాలు, తింగంత శబ్దాలు, సుబంత శబ్దాలు. సుబంత శబ్దాలు అంటే సుప్పు ప్రత్యయాలు అంతంగా ఉన్నటువంటి శబ్దాలు. సుప్పు ప్రత్యయాలు 21 ప్రత్యయాలు ఉంటాయి. ఓకే. ఆ 21 ప్రాతిపదిక అంటే నామపదం ఉంటుంది కదా, ప్రాతిపదిక అంటే తెలుసు కదా ఇప్పుడు మీ అందరికీ. దాని మీద ఆ 21 రూపాలు రకరకాలుగా పరిస్థితుల్లో యాడ్ అవటం వల్ల 21 రూపాలు ఫామ్ అవుతాయి, 21 వర్డ్స్ వస్తాయి. అవేంటవి? మనం చదువుకున్నటువంటి శబ్ద రూపాలు. రామ అనే ప్రాతిపదికకి ఈ 21 సుప్పు ప్రత్యయాలు, సు ఔ జస్ అని అలా ఉంటాయి. అవన్నీ చివరిది సుప్పు అని మిగులుతుంది అది. సో సుప్పు ప్రత్యయాలు అంటారు వాటి మొత్తం 21ని కలిపి. మొదటిది సు, చివరిది సుప్పుతోటే ఎండ్ అవుతుంది. సో అన్నిటిని కలిపి సుప్పు ప్రత్యయాలు అంటారు. సో ఈ సుప్పు ప్రత్యయాలు 21 కూడా యాడ్ అవడం వల్ల 7 రకాల విభక్తులు, వాటికి సంబంధించిన ప్రతి విభక్తికి 3 వచనాల చొప్పున 21 రూపాలు ప్రాతిపదికకి ఏర్పడతాయి. అవన్నీ కూడా మనం చదువుకున్నటువంటి శబ్ద రూపాలు. సో సుబంతాలు అంటే ఏంటి? విభక్తులు ఉండేటటువంటివి. సుప్రత్యయాంత రూపాలు అంటే విభక్తులు దేనికైతే ఉంటాయో అవన్నీ సుబంతాలు అంటారు. అవి సుప్రత్యయాలు దేని మీదకి వస్తాయి? ప్రాతిపదికల మీదకి వస్తాయి. ఇకపోతే మీరు త్వా, ల్యప్, తవతు, తుమున్ ఇవి చదివారు, 4 చదివారు ప్రవేశాలు. వాటిని అవి దేని మీదకి వస్తున్నాయి? ధాతువు మీద కదా వచ్చేది అవి. తా అంటే గమ్ ధాతు మీదకి వెళ్ళి గతవాన్ అయింది, గతవతి అయింది అది. రైట్. అలాగే గత్వా అయింది, అలాగే గంతుం అయింది. రైట్. అలాగే ఆగత్య అయింది. సో ఇవన్నీ కూడా ధాతువు మీదకి వస్తున్నాయి. సో ధాతువు మీద కూడా కొన్ని ప్రత్యయాలు చేరి దానిలో కొన్ని మార్పులు వచ్చి రకరకాల అర్థాలు అవుతూ ఉంటాయి. వాటిని కృత్ ప్రత్యయాలు అంటారు. కృత్ ప్రత్యయాలు ధాతువుల మీదకి వస్తాయి. సో కృత్ ప్రత్యయాంత రూపాలు అంటే అవి ఉంటాయన్నమాట. మనకి ఇప్పటి వరకు మీరు చదువుకున్నది 4. మొత్తం సిలబస్ మొత్తం కోవిద లోపల మీరు చదివేవి, కోవిద వరకు వెళ్తాం మనం. శిక్ష లోపలే మొత్తం మనకి ఇక్కడ సిలబస్ లో
10 కృత్ప్రత్యయాలు చదువుతారు మీరు. కానీ ఉన్నది 150 ఎన్నో ఉన్నాయి. అన్నీ మనకు చెప్పరు, కేవలం 10 చెప్తారు. రైట్? సో అవి ధాతువుల మీదకి వచ్చేటటువంటి ప్రత్యయాల్ని కృత్ ప్రత్యయాలు అంటారు. నెక్స్ట్ ఇంకొక మాట తెలుసుకోవాల్సింది ఏంటంటే తింగ్ ప్రత్యయాలు. ఈ విషయం గురించి మీకు తెలిసి ఉండాలి. మీరు ప్రవేశ లాస్ట్ లెసన్లో గణాలు అవన్నీ వచ్చాయి కదా, దాని ముందర తిప్తశ్చి అవన్నీ చదివారు కదా, ముందు వచ్చినాయి 18 ప్రత్యయాలు వచ్చాయి. వాటిని తింగ్ ప్రత్యయాలు అంటారు. సో తింగంతాలు అంటే ఏంటి? తింగ్ ప్రత్యయాలు కూడా ధాతువు మీదకే వస్తాయి. సో తింగంతాలు అంటే ఏంటి? లకార రూపాలు. లకార రూపాలు అన్నీ కూడా 18 ప్రత్యయాల ఆటలే అన్నమాట. అవి రకరకాలుగా కలవడం వల్ల 9 ప్రత్యయాలు పరస్మైపదివి, 9 ప్రత్యయాలు ఆత్మనేపదివి. సో ఈ తింగంతాలు అంటే లకార రూపాలు, సుబంతాలు అంటే శబ్ద రూపాలు, కృదంతాలు అంటేనేమో మనం చదువుకున్న ఆల్రెడీ ప్రవేశంలో చదివినటువంటి ధాతువు మీదకి వచ్చిన క్తవతు, క్త్వాల్, యప్ అండ్ తుమన్. ఇంకా ఇప్పుడు పరిచయాలు ఇంకో 3 యాడ్ అవుతాయి. ఓకే, ఇదంతా ఎందుకు చెప్పాను నేను మీకు ఇప్పుడు అంటే ఈ 9 రూపాలు ఇక్కడ ఏవైతే ఇచ్చారో వాళ్ళు చూడండి, పఠధాతువుకి 9 రూపాలు ఇచ్చారు. రైట్? దాంట్లో పఠతి మీకు తెలుసు. పఠతి మీకు తెలుసు కదా, వర్తమాన లట్లకార ప్రథమ పురుష ఏకవచనం అంటే అది తింగంతం. పఠతి మీకు తెలుసు. పఠ్యతే అనే రూపం ఇక్కడ చదువుకునే రూపం, అది మీకు తెలియదు, వస్తుంది నెమ్మదిగా. పఠిష్యతి మీకు తెలుసు. పఠిష్యతి భవిష్యత్కాల రూపం, చదవబోతున్నాడు. పఠతి చదువుతున్నాడు. మరి పఠ్యతే అంటే చదవబడుతున్నది, కర్మణి ప్రయోగంలో వస్తుంది. ఓకే, అది కూడా లట్లకారమే. దాని అర్థం నెమ్మదిగా ఒకటొకటి వస్తుంది. పఠిష్యతి మీరు చదివారు, భవిష్యత్ కాలం చదవబోతున్నాడు. నెక్స్ట్ పఠితవ్యం, పఠనీయం మీరు రాలేదు, మీకు ఇప్పుడు వస్తాయి, పరిచయాలు వస్తాయి. కృత్ప్రత్యయాలు అంటారు, తవ్యత్ అనియర ప్రత్యయాంత రూపాలు అంటారు. అవి వచ్చినప్పుడు అవి చెప్పుకుందాం. పఠితవ్యం, పఠనీయం. పఠిత, పఠిత, పఠితం ఇవి కూడా త ప్రత్యయ రూపాలు అంటారు. అవి కూడా ఇప్పుడు పరిచయాలు నేర్చుకుంటారు. ఓకే, నెక్స్ట్ అందుకని నేర్చుకొని వదిలేసేయండి, తెలిసినవి చూడండి. పఠితవాన్, పఠితవతి తెలుసు కదా, తవతు ప్రత్యయ రూపాలు. అలాగే పఠన్, పఠంతి మీకు రాలేదు, శత్రు ప్రత్యయ రూపాలు అంటారు, అవి ఇంకా రాలేదు. పఠిత్వా, ప్రపఠ్య అంటే ఏంటి? క్త్వా ఆర్ ల్యప్. మీరు ప్రపఠ్య ఎలా వచ్చిందండి అంటే ప్రతి ధాతుకు కూడా ఉపసర్గలు యాడ్ చేయొచ్చు. కొన్ని యాడ్ చేయగలుగుతాము, కొన్ని చేయలేము. కొన్ని యాడ్ చేస్తే మీనింగ్ మారుతుంది. ప్రపఠ్య అంటే బాగా చదివి అనే మీనింగ్ వస్తుంది, ప్రపఠతి అంటే. ఓకే, సో పఠిత్వ ఇవి క్త్వాల్ యప్పు చదివారు కాబట్టి అవి కూడా తెలుసు ఎలా ఉంటాయి అనేది. పఠితుం, తుమున్నంతం అది కూడా తెలుసు. సో దీంట్లో ఈ 9 రూపాల్లో మీకు తెలిసినవి ఏమిటి? పఠతి, పఠిష్యతి, పఠిత్వాన్, పఠితవతి, పఠిత్వా, ప్రపఠ్య, పఠితుం. ఈ 5 మీకు తెలుసు. రైట్? ఈ 5 మీకు తెలుసు. పఠ్యతే, పఠితవ్యం, పఠనీయం, పఠిత, పఠిత, పఠితం ఇవి పరిచయాలు చదువుకుంటారు. పఠన్, పఠంతి శిక్షాలో చదువుతారు. ఓకే, సో ఇంతవరకే చెప్తాను నేను, ఎందుకంటే కనీసం ఇక్కడ వచ్చినవి కూడా 2 తెలియాలి కదా, ఏమిటో రూపాలు తెలియాలి కదా. తెలియకుండా మీరు చదవలేరు కదా. పఠ్యతే కూడా ఇప్పుడు చదువుతారు. ఓకే, సో అందుకని ఈ రూపాలు వీలుగా ఉన్నప్పుడు చూసుకుంటూ ఉండండి. మ్యాచింగుల్లో ఇస్తారు. ఓకే, మళ్ళీ ఒక 5 లెసన్స్ అయిన తర్వాత మనకి కర్మణి కూడా అయిపోవాలి. మొత్తం అయిన తర్వాత మళ్ళీ నేను చెప్తాను. లోపల రూపాలు అయితే చూసుకుంటూ ఉండండి. రైట్? ఓకేనా? ఇప్పుడే చదువు అనవసరం, ఎందుకు చెప్తున్నారు ఇదంతా, ఇంత గందరగోళం అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీకు ఆ రూపాలు వచ్చాక అప్పుడు చెప్తా. సో బేసిక్గా ఏం చెప్పారు తర్వాత లైన్లో వాళ్ళు అంటే పఠతి కానీ, పఠ్యతే కానీ, పఠిష్యతి కానీ ఈ 3 తింగంతాలు కాబట్టి, లకారాలు కాబట్టి వాటికి ఏం లింగభేదాలు ఉండవు కదా, లింగభేదాలు ఉండవు. మీకు తెలిసిన తవతు, పఠితవాన్, పఠితవతికి దానికి లింగభేదాలు ఉంటాయి. పఠితవాన్ పుంలింగం, పఠితవతి స్త్రీలింగం ఉంటుంది. పఠిత్వ ఆర్ ప్రపఠ్య ఆర్ పఠితుం ఈ 3 అవ్యయాలు, వాటికి ఏవి ఉండవు. మరి మిగతా వాటి బాధ ఏమిటి అంటే పఠితవ్యం, పఠనీయం అని ఇచ్చారు, అది లింగభేదం ఉంటుంది. తవ్యతనీయర్ కూడా లింగభేదం ఉంటుంది. క్తా ప్రత్యయ రూపాలకు కూడా లింగభేదం ఉంటుంది. అందుకనే పఠిత, పఠిత, పఠితం అని ఇచ్చారు, వాటికి లింగభేదం ఉంటుంది. అలాగే శత్రు ప్రత్యయంలో కూడా పఠన్, పఠంతి అని 2 రూపాలు ఇచ్చారు, దానికి లింగభేదం ఉంటుంది. వాళ్ళు చెప్పిన పాయింట్లన్నీ అవే అక్కడ ఉన్నవి. ఓకే, కేవలం మనం ఏం చదవట్లేదంటే
వాక్యాలు చదవట్లేదు. వాక్యాలు మనం కొంచెం చెప్పుకున్న తర్వాత కొన్ని పాఠాలు అయ్యాక చదువుకుందాం. మళ్ళీ గుర్తు చెయ్యండి, నాకు ఇది నోట్ చేసుకుని పెట్టండి. ఓకేనా? ఫైన్. ఎస్. తర్వాత కావ్య కథ మీరు చదువుకోవాలి. ఏమైనా అర్థం కాకపోతే ఫోటో తీసి నాకు పంపిస్తే నేను మీనింగ్ అదే చెప్తానన్నమాట. సో కావ్య కథ మీకు మీరే చదువుకుని ఆన్సర్స్ చదువుకోవాలి. టెక్స్ట్ బుక్ లో క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి అవి మీరు చదువుకోవాలి. అర్థం కాకపోతే అడగండి, అప్పుడు ఆ లైన్ ఏదో ఆ లైనో చిన్న పేరానో అప్పుడు చెప్తాను నేను. ఫైన్. నెక్స్ట్ టాపిక్ అన్వయ క్రమ. ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు అది కొత్త టాపిక్ ఇంట్రడ్యూస్ అవుతుంది, అన్వయ క్రమం అని. ఇది ఫస్ట్ స్టెప్. దీని నెక్స్ట్ స్టెప్ శిక్షాలో కోవిదాలో కూడా వస్తాయి అన్నమాట. అంటే ఏమిటి చేస్తారు అంటే అనేది మనము తెలుసుకుందాము. అన్వయ క్రమం అంటే ఏమిటో. సి మీరు ఇప్పటి వరకు రకరకాల శ్లోకాలు చూశారు. సుభాషితాల రూపంలోను, ప్రవేశంలో చూశారు, ప్రహేళికల రూపంలో చూశారు, ఇప్పుడు చూస్తున్నారు కదా. ఈ శ్లోకాల్లో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి అన్ని శ్లోకాల్లో కూడా చాలా వరకు జంబుల్డ్ గా ఉంటాయి. అంటే పైన లైన్ లో ఒక మాట ఉంటుంది, దానికి సంబంధించిన మాట కింద లైన్ లో ఉంటుంది. ఇలా జంబుల్డ్ గా ఉంటాయి. వరుసగా ఒక వాక్యం రాసినట్టుగా వరుసగా ఉండవు. రైట్? పైన కింద ఉంటాయి అన్ని శ్లోకాల్లో. సో ఇప్పుడు మరి ఎందుకుంటాయి అట్లాగా అంటే, శ్లోకానికి ఛందస్సు అనే గ్రామర్ ఉంటుంది కాబట్టి దానికి ఇన్ని అక్షరాలు రావాలి, లైన్కి ఇన్ని, దాన్ని ఏమంటారు, ఈ రకంగానే రాయాలి, ఇలాంటివన్నీ రూల్స్ ఉంటాయి. కాబట్టి పద్యంలో మనం వాక్యం రాసినట్టుగా వరుసగా ఉండవు అనమాట, లైన్గా ఉండవు. మనం రాముడు అడవికి వెళ్ళాడు అని చెప్పాం అనుకోండి, రామ అరణ్యం గతవాన్ ఆర్ అగచ్చత్ అని చెప్పాం అనుకోండి, మనం వాక్యం రాసినప్పుడు రామ అరణ్యం అగచ్చత్ అని చెప్తాం. కానీ శ్లోకంలో పైన రామ ఉండొచ్చు, చివరిలో ఫస్ట్ లైన్లోనేమో చివరి అక్షరం చివరి పదమేమో వనం అనొచ్చు, కింద ఎక్కడో అగచ్చత్ ఉండొచ్చు. సో బట్ అది ఎలా రాస్తారు, అది ఎందుకు రాస్తారు అంటే ఆ రూల్స్కి లోబడి రాయాల్సి వస్తుంది. కానీ దాన్నే మనం అర్థం చేసుకోవాలంటే మనం ఎలా అర్థం చేసుకుంటాము? శ్లోకంలో ఉన్న ప్రతి పదాలని కూడా ఫస్ట్ విడదీయాలి, పద విభాగం చేయాలి. ఎందుకు చేయాలి పద విభాగం? ఎందుకు చేయాలి? మనం ఎందుకు చేస్తున్నాం అసలు పద విభాగం? రకరకాల సంధులు అనే మాట తెలుసుంటుంది చాలా మందికి. పదాలు కలుస్తాయి, అక్షరాలు కలుస్తాయి. సో సంధుల కారణంగా 2-3 పదాలు కలిసిపోయి ఒక పదంగా రాస్తూ ఉంటాం. అది ఎందుకు రాస్తాము? శ్లోకం అది గద్యంలో అయినా రాయొచ్చు, పద్యంలో అయినా రాయొచ్చు. అలాగా పద్యంలో ఎస్పెషల్లీ ఎందుకు రాస్తారు అవి? ఇప్పుడు విసర్గ ఉంది, ఇందాక ఆశాయాహలో విసర్గ పోయింది. ఎందుకు పోయింది? కొన్ని రూల్స్ ప్రకారంగా పోతుంది అది అలాగా. సో అలాగే దాసాస్తే అన్నప్పుడు దాసాహ తే అని రాయలే వాళ్ళు, దాసాస్తే అని రాశారు. ఎందుకు రాశారు? కొన్ని రూల్స్ ప్రకారం అలా వస్తుంది. సో ఇలాగా అందుకని ఏం చేస్తాము, మనకు అర్థం తెలియాలి శ్లోకాంది అంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏమిటంటే దాన్ని స్ప్లిట్ చేయాలి. ఏ కీలుకు ఆ కీలు విరక్కొట్టేయాలి. ఏ పదానికి ఆ పదం విసర్గలతోటి వాటి ప్రకారంగా విడదీసేయాలి. విడదీసినప్పుడు మాత్రమే ఆ యొక్క పదం యొక్క కంప్లీట్ మీనింగ్ మనకి తెలుస్తుంది. అది ఏ విభక్తిలో ఉంది, ఏ వచనంలో ఉంది అనే, లేకపోతే అవ్యయంగా ఉందా అనే విషయం మనకు తెలుస్తుంది. దాసాస్తే అంటే మీకు తెలియకపోవచ్చు, కానీ దాసాహ తే అన్నప్పుడు మనకు తెలుస్తుంది. ఓహో, తే అంటే తత్శబ్దంలో పుంలింగ బహువచనంలో ఉంది, అలాగే దాసాహ అనేదేమో పుంలింగంలో బహువచనంలో ఉంది. దాసులు, తే అంటే వారు అని చెప్పగలరు. దాసాస్తే అంటే ఎలా చెప్తారు? మీనింగ్ ఏమిటో అర్థం కాదు. సో అందుకని శ్లోకంలో ఫస్ట్ స్టెప్ ఏమిటి చేయాల్సింది అర్థం చేసుకోవడానికి? మనము పదాల్ని విడగొట్టాలి, పద విభాగము చేయాలి. ఒకసారి పద విభాగం చేసి వాటి యొక్క లింగ వచన విభక్తులు వాటికి సంబంధించిన వివరాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మనకు తెలుస్తాయి. తర్వాత ఏం చెయ్యాలి? ఆ దాంట్లో ఉన్నటువంటి ప్రతి పదానికి ముందు మనకు అర్థం తెలియాలి. మీకు శ్లోకం విడగొడతడం వస్తే సరిపోదు కదా, దానికి ఒక్కొక్క పదానికి ఉన్న మీనింగ్ ఏంటో తెలియాలి మనకి. మీనింగ్ తెలిసినప్పుడు విడివిడిగా తెలిసినప్పుడు ఏం చేస్తాము? అన్ని పదాలు దీని మీనింగ్ ఇది, దీని మీనింగ్ అని తెలిసినప్పుడు వాటిని ఆ జంబుల్డ్గా ఉన్నటువంటి మనం పజిల్ని ఎలా అయితే సెట్ చేస్తామో, పిల్లలు చేస్తూ ఉంటారు కదా పజిల్, రకరకాల వాటిని కూరుస్తూ ఉంటారు ఒక రకంగా. సో ఆర్డర్గా పెడతారు. సో అప్పుడు మనం ఏం చేస్తాము? అర్థం తెలుసుకుని వీటన్నిటిని ఎలా అయితే వాక్య రూపంలో వస్తుందో అది ఆ పదాలన్నింటినీ అలా సెట్ చేస్తాం, అలా అమరుస్తాం. సో ఈ వాక్య రూపంలో అమరినటువంటి ఆ పదాలను ఏమంటారంటే, పదాలు అమర్చడాన్ని ఏమంటారంటే అన్వయ క్రమము అంటారు. ఓకే,
ముందు మనకి పదాలకు మాత్రం మీనింగ్ తెలియాలి ఫస్ట్. తెలిసిన తర్వాత ఏం చేయాలంటే పదాలను మనం ఏ పదానికి ఏ పదంతో సంబంధం ఉందో ఆ ప్రకారంగా రాసుకుంటూ జాగ్రత్తగా ఒక వాక్య రూపం తయారు చేస్తాము. దాన్ని అన్వయ క్రమ అంటారు. ఇప్పుడు ఈ అన్వయ క్రమం తర్వాత ఏం చేయాలంటే మనకు మీనింగ్ అర్థమవుతోంది, కానీ ఆ అన్వయ క్రమం ప్రకారంగా అర్థం చెప్పాలి. అంటే అన్వయ క్రమం ఎలా రాశారో, ఆ వాక్యం ఎలా రాశారో అవి మళ్ళీ అన్ని శ్లోకంలో ఉన్న పదాలే ఉంటాయి. మన ఇష్టం వచ్చినట్టు మనం పెట్టడానికి లేదు. సో రాసిన తర్వాత మళ్ళీ ఆ పదాలను ఒక్కొక్కటి అదే ఆర్డర్లో తీసుకుని దానికి మీనింగ్ రాస్తాం. దాన్ని అన్వయార్థ అంటారు. ఓకే, అన్వయార్థ అంటే మామూలుగా ప్రతిపదార్థమే. ప్రతిపదార్థం అంటే ఉన్న ప్రతి పదానికి అర్థం చెప్పడం. అక్కడ కూడా ప్రతి పదానికి అర్థమే చెప్తాం, కానీ కరెక్ట్గా ఒక వాక్య రూపం ఎలా వస్తుందో ఆ రకంగా రాశాక చెప్తాం మనం. సో దాన్ని అన్వయార్థ అంటారు. సో ఒక్కొక్క పదానికి విడివిడిగా తీసి రాస్తాం కాబట్టి అన్వయార్థము. చివరికి ఏం చేస్తాము, ఆ ఈజ్ ఈక్వల్ టులు, ఈ మీనింగ్, సంస్కృత పదము తెలుగు పదము ఇలా కాకుండా చివరికి ఏం చేస్తాము, ఆ శ్లోకం యొక్క మొత్తం భావాన్ని మన మాటల్లో మనము ఎక్స్ప్రెస్ చేస్తాం, దాని ఎసెన్స్ పోకుండా. దాన్ని తాత్పర్యం అంటారు. ఓకే, సో శ్లోకం అనగానే మనకు తెలియాల్సిన విషయాలేంటి? పద విభాగ, అన్వయ క్రమ, అన్వయార్థ, లాస్ట్ది తాత్పర్యం. ఓకే, ఈ 4 విషయాలు తెలియాలి. అయితే ఇప్పటి వరకు పద విభాగం అనేది మీకు ఐడియా బాగానే వచ్చి ఉంటుంది. ప్రతిదానికి వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం విడగొట్టి చెప్పుకుంటున్నాం, కామాలు పెట్టుకోండి అని చెప్పుకుంటున్నాం మనం, రైట్? సో ఇప్పుడు అన్వయార్థ, అన్వయ క్రమ. అన్వయ క్రమం రావాలంటే కూడా దాని మీనింగ్ తెలియాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఒక శ్లోకం నుంచి తీసుకుని ఫస్ట్ ప్రతిదానికి మాటకి పెట్టుకుని దాని యొక్క అన్వయ క్రమం రాసుకుని అన్వయార్థం రాస్తాం. సో వాళ్ళు ఏం చేసేసారు, వాళ్ళ ఇచ్చేసారు ఆల్రెడీ, మీరు అలా చూసుకోండి అని చెప్పారు, రైట్? తర్వాత తాత్పర్యం రాస్తాం. శిక్షలోకి వచ్చేసరికి ఏం చేస్తారంటే అసలు ఆ శ్లోక రూపం ఎలా వచ్చింది, ఎలా రాస్తున్నారు అనేది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపంలో రాబడతారు, డిరైవ్ చేస్తారు. ఓకే, శిక్షకు వచ్చారు. ప్రస్తుతానికి అది ఉండదు. కాబట్టి మీకు చూడడానికి ఎట్లా అనిపిస్తుంది అంటే జస్ట్ శ్లోకము ప్రతిపదార్థం తాత్పర్యంలానే కనబడుతుంది. బట్ ఈ టర్మినాలజీ తెలుసుకోవాలి. పద విభాగ, అన్వయ క్రమ, అన్వయార్థ, తాత్పర్యం, 4 భాగాలు శ్లోకంలో, రైట్? ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చేశారు, రామాయణంలో నుంచి సెలెక్టెడ్గా కొన్ని శ్లోకాలు తీసుకుని వాటికి చెప్పడానికి ప్రయత్నించారు అనమాట వీళ్ళు. ఓకే, పరిచయాలు. సో దాంట్లో ఫస్ట్ శ్లోకం మంగళాచరణ టైప్లో వాల్మీకి నమస్కారం చేస్తూ చేసే శ్లోకం, అందరికీ నోటికి వచ్చిన శ్లోకమే ఇది. అది చెప్పారు చూడండి. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఈ శ్లోకం అందరికీ వచ్చిన శ్లోకమే, రైట్? ఏమిటి దాన్ని ముందు మనం ఏం చేయాలి, శ్లోకం ఇవ్వగానే దాన్ని పదాలు విడగొట్టాలి. సో విడగొట్టడం మొదలుపెట్టినప్పుడు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కూజంతం అలా అనుస్వారంతో వస్తాయి కదా. పద విభాగం చేసినప్పుడు మాత్రం ఆ అనుస్వారంతో రాయకూడదు, మకారంతో రాయాలి. కింద వాళ్ళు ఇవ్వలేదు మీకు, నెక్స్ట్ నుంచి వస్తాయి అలాంటివి. ఎప్పుడైతే పద విభాగం చేశారో అనుస్వారంతో ఉన్నటువంటి పదాలని మకారాంతాలుగానే, ఎందుకంటే మీరు ఒకసారి పద విభాగం చేసి కూజంతం కామ అని పెట్టారో అది సెపరేట్ పదం అయిపోయింది. సెపరేట్ పదాలు ఎప్పుడు కూడా అనుస్వారంతో ఎండ్ అవ్వవు, మకారంతోనే ఎండ్ అవుతాయి, రైట్? సో కూజంతం రామ రామ ఇతి, రామేతిలో వాళ్ళు ఇవ్వలేదు, నేను చెప్తున్నా ఊరికనే మీకు ఇది. కూజంతం రామ రామ ఇతి మధురం, మధురాక్షరం ఒక్కటే మాట, మధురాక్షరం ఒక్కటే మాట. ఆరుహ్య కవితా శాఖాం ఒక్కటే మాట. ఓకే, కవితా శాఖాం ఒకటే మాట. వందే వాల్మీకి కోకిలం ఒకటే మాట, వాల్మీకి కోకిలం ఒకటే మాట, రైట్? ఇది పద విభాగం. ఏమిటి మీనింగ్ ఇప్పుడు దానికి? కూజంతం. మనం ఒకటొకటే పదానికి తెలుసుకుంటే అప్పుడు వాక్యం రాయొచ్చు. కూజంతం అంటే కూస్తున్నటువంటి అని అర్థం. ఆ రూపం ఏమిటో మీకు తెలీదు, శిక్షాలో కానీ తెలియదు దాని మీనింగ్, దానికి రూపం ఏమిటి, ఎలా వచ్చింది కూజంతం అనేది. కోకిల కూజతి అనే మాట అయితే విన్నారు కదా మీరు, కూజతి విన్నారు కదా, దాని నుంచి వచ్చిందే కూజంతం కూడా. కూజంతం కూస్తున్నటువంటి. నేను ఒక్కొక్క దానికే చెప్తున్నా. రామ రామ ఇతి, రామ రామ అని. ఓకే, కూస్తున్నటువంటి రామ రామ అని. మధురం మధురాక్షరం, మధురం తీయనైనది, మధురాక్షరం తీయనైన మాట, లేకపోతే తీయనైన అక్షరము, తీయనైన పలుకు, పలుకును. ఓకే, ఇప్పుడు పైన లైన్కి అంతే, ఒక్కొక్క దానికే చెప్తున్నా.
నెక్స్ట్ ఆరుహ్య ఎక్కి, కవితా శాఖం కవిత్వము అనేటటువంటి కొమ్మను, కవితా శాఖం అంటే కవిత్వం అనేటటువంటి కొమ్మను. అలాగే వందే నమస్కరిస్తున్నాను, వాల్మీకి కోకిలం వాల్మీకి అనేటటువంటి కోకిలను. ఇలా చెబితే అర్థం కూస్తున్నటువంటి రామరామ అని తీయనైన అక్షరము ఎక్కి కవిత్వం అనే చెట్టును నమస్కరిస్తున్నాను వాల్మీకి కోకిలను. ఇలా చెప్తే అర్థమవుతుందా? సో ఇప్పుడు ఏం చేయాలి మనము? దాన్ని తెలుగులో ఎలా చెప్పుకుంటాము? కవిత్వం అనేటటువంటి కొమ్మను ఎక్కి, ఓకే, కవిత్వం అనేటటువంటి కొమ్మను ఎక్కి రామ రామ అని అనేటటువంటి మధురమైన అక్షరాన్ని మధురమైన పలుకును మధురముగా పలుకుతున్నటువంటి కూస్తున్నటువంటి వాల్మీకి అను కోకిలకు నమస్కరిస్తున్నాను. ఇది దాని భావం. కవిత్వం అనేటటువంటి శాఖను, రామాయణం రాసింది వాల్మీకి కదండి, రామ రామ అనుకుంటూ రాశాడు ఆయన, అంటే రాముడి గురించి రాశాడు. సో కవిత్వం అనేటటువంటి చెట్టు కొమ్మను ఎక్కి, కవిత్వం అనేటటువంటి కొమ్మను ఎక్కి, ఓకే, కవిత్వం అనే చెట్టు కొమ్మను ఎక్కి రామ రామ అనేటటువంటి మధురమైన పలుకును మధురముగా కూస్తున్నటువంటి వాల్మీకి అను కోకిలను కోకిలకు వందే నమస్కరిస్తున్నాను. ఇప్పుడు ఈ ఆర్డర్లో రాయాలన్నప్పుడు అక్కడ ఉన్న పదాలను ఎలా అరేంజ్ చేయాలి? కవిత్వం అను చెట్టును ఎక్కి. సో ఎలా చెప్పుకోవాలి మనం ఇప్పుడు? కవిత్వం అనేటటువంటి కొమ్మను ఎక్కి అని చెప్పాలంటే కవితా శాఖాం ఆరుహ్య రామ రామ అను మధురమైన పలుకును, రామ రామ ఇది మధురాక్షరం, ఓకే, తీయగా కూస్తున్నటువంటి మధురం కూజంతం, ఓకే, వాల్మీకి అను కోకిలను ఉద్దేశించి వాల్మీకి కోకిలం నమస్కరిస్తున్నాను వందే. ఎలా వచ్చింది మొత్తం వాక్యం? కవితా శాఖాం ఆరుహ్య రామ రామ ఇతి మధురాక్షరం మధురం కూజంతం వాల్మీకి కోకిలం వందే. ఇది వాక్యం. సో ఇలా రాయడాన్ని అన్వయక్రమ అంటారు. రైట్, అన్వయక్రమ అంటారు. సో ఇప్పుడు ఇది ఈ వాక్యంగా ఇలా రాయాలంటే మనకి ఏం కావాల్సి వచ్చింది? మెయిన్ పద విభాగం చేయాల్సి వచ్చింది. చేశాక కూడా ప్రతిపదానికి అర్థం తెలుసుకోవాల్సి వచ్చింది. తెలుసుకున్నాక మనం అన్వయక్రమం రాసాము. ఇప్పుడు ప్రతిపద అన్వయార్థం అంటే ఏంటి? మనం రాసింది కవితా శాఖాం ఈజ్ ఈక్వల్ టు పెట్టి రాయాలి. కవిత్వం అనే చెట్టు యొక్క కొమ్మను ఆరుహ్య, సేమ్ అన్వయక్రమం వాక్యం ఏదైతే వచ్చిందో అదే ఆర్డర్లో అర్థాలు రాసుకుంటూ రావడాన్ని అన్వయార్థము అంటారు. ఓకే, తాత్పర్యం అంటే ఏమిటి మరి? వాళ్ళు ఇచ్చారు కదా కిందన, వాల్మీకి అనే కోకిల చెట్టునెక్కి కూస్తూ, ఇంక దీన్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా కూస్తున్నటువంటి ఒకే వాక్యంగా కాకుండా వాల్మీకి అనే కోకిల ఉన్నది, అది రామ రామ అనుకుంటూ కవిత్వం అనే చెట్టును ఎక్కి మధుర రామ రామ అనుకుంటూ చాలా తీయగా కూస్తున్నది, అటువంటి కోకిలకు వాల్మీకి నేను నమస్కరిస్తున్నాను. ఇలా మనం తెలుగు మన భాషలో మనం రాసుకోవచ్చు. దాన్ని తాత్పర్యం అంటారు. రైట్. సో ఇప్పుడు అర్థమైంది కదా అన్వయ క్రమం అంటే ఏంటి, అన్వయార్థం అంటే ఏంటి, తాత్పర్యం అంటే ఏమిటి. సో జస్ట్ అది ఫస్ట్ శ్లోకం కాబట్టి ఊరికనే ఇలా ఇచ్చేశారు వాళ్ళు. యాక్చువల్ శ్లోకం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈ లెసన్లో ఒకటే శ్లోకం ఉంటుంది, తర్వాత నుంచి 2 శ్లోకాలు వస్తాయి. ఓ చోట ఎక్కడ 3 కూడా వచ్చినట్టున్నాయి ఒకటి 2 లెసన్స్లో. రైట్. సో ఫస్ట్ శ్లోకం ఐ గెస్ ఇది కూడా చాలా మందికి తెలిసి ఉండొచ్చు. ఎవరికైనా డౌట్ ఉందా? ఏమన్నా అడగాల? మహోదయ్, ఇప్పుడు కొంచెం ఇప్పుడు అన్వయ క్రమంలో ఒకవేళ అంటే వేరే అర్థం సేమ్ మీనింగ్ కానీ ఇప్పుడు పదాలు అటు ఇటు అయితే ఏమన్నా తప్ప? అన్వయ క్రమంలో పదాలు అటు ఇటు అవ్వకూడదు. ఇప్పుడు ఇదే శ్లోకంలో ఇలా రాస్తే రామ రామ అనే మధురాక్షరాన్ని కవిత అనే కొమ్మను ఎక్కి మధురంగా కూస్తున్నటువంటి వాల్మీకి కోకిలకు నమస్కారం రాయొచ్చు. అప్పుడు మరి ఇప్పుడు పదాలు మారుతాయి కదా, రామ రామేతి ఫస్ట్ అవుతాయి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే
అన్వయ క్రమము అన్నప్పుడు అంటే మీకు శిక్షాలోకి వచ్చాక యాక్చువల్ దీనికి ఎందుకు అలాగే రాయాలి అనేది తెలుస్తుంది. బట్ మీరు చెప్పింది కూడా రాయొచ్చు. అప్పుడు రాసినప్పుడు కూడా దాని అర్థం మారకూడదు. అక్కడ ఏంది అర్థం మారకూడదు. సో అలా వచ్చినప్పుడు రాయొచ్చు. రామ రామ ఇది మధురాక్షరం మధురం కూజంతం, రామ రామ ఇది మధురాక్షరం కవితా శాఖం ఆరుహ్య మధురం కూజంతం వాల్మీకి కోకిలం వందే, అది కూడా రాయొచ్చు. కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఏంటంటే ఇట్లా కవితా శాఖం ఆరుహ్య, కవిత్వం అనే చెట్టుని ఎక్కి, అంటే ముందు కోకిల ఎక్కడుంది, తర్వాత అది ఏం చేస్తోంది. ఓకే, అందుకని అలా కొంచెం అర్థవంతంగా చెప్పడానికి చెప్తారు ఈజీగా. సరేనా? ఓకే ఫైన్. సో దీంట్లో ఫస్ట్ శ్లోకము ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైశ్రుతః నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ అని ఇచ్చారు. ఓకే, ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైశ్రుతః నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ. దీంట్లో అసలు పద విభాగం చేయాల్సింది 2 చోట్లే ఉంది. ఇక్ష్వాకు వంశ ప్రభవః, ప్రభవో అనుంది, ప్రభవః. ఓకే, రామః నామ జనైః శ్రుతః. ఓకే, తర్వాత అంతా విడివిడిగానే ఉంది. నియతాత్మ మహావీర్యః ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ. దీనికి మీనింగ్ చెప్పుకోవాలంటే ఇక్ష్వాకు వంశ ప్రభవ, నాకు తెలిసి దీని మీనింగ్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్ష్వాకు వంశములో ప్రభవ పుట్టినవాడు. ఓకే, రామః నామ, రామ అనే పేరుతోటి జనైః శ్రుతః, జనులచే వినబడినవాడు, అంటే జనులకు తెలియబడినవాడు, అంటే జనులు అతన్ని రామ అనే పేరుతో తెలుసుకుంటున్నారట. దే నో, పీపుల్ నో బై నేమ్ రామ, పీపుల్ నో హిమ్ బై నేమ్ రామ అని చెప్పడం దాని మీనింగ్. ఓకే, అతను ఎలాంటి వాడు? నియతాత్మ, ఆత్మ నిగ్రహం కలిగిన వాడు. తన ఆత్మ అంటే తన ఇది ఏదైతే ఉందో తన మనస్సు తన కంట్రోల్లో ఉన్నవాడు. నియతాత్మ, నియంత్రించబడినటువంటి ఆత్మ కలిగిన వాడు. ఓకే, మహావీర్య, అమితమైన పరాక్రమము కలిగిన వాడు. ద్యుతిమాన్, ద్యుతి అంటే కాంతి అని అర్థం. చక్కటి దేహ కాంతి కలిగిన వాడు, తేజస్సు కలిగిన వాడు. ధృతిమాన్, ధృతి అంటే ధైర్యం. సో ధృతిమాన్ మంచి ధైర్యవంతుడు. వశీ, ఇంద్రియములను తన వశములో చేసుకున్నవాడు. ఇవన్నీ కూడా ఏమైనాయి ఇప్పుడు రాముడికి విశేషణాలు అయినాయి. రైట్? ఓకే, సో ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు, నియంత్రించబడినటువంటి ఆత్మ కలిగిన వాడు, అట్లాగే మంచి పరాక్రమవంతుడు, మంచి దేహకాంతి కలిగిన వాడు, మంచి ధైర్యవంతుడు. ఓకే, ఇంద్రియ నిగ్రహము కలిగిన వాడు అయినటువంటి వాడు రాముడు అని జనులచే తెలియబడుచున్నాడు. ఓకే, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవన్నీ చెప్పాం. ఎందుకు చెప్పాం? ముందర చెప్పేసాం ఇవన్నీను. సో విశేషణ విశేష భావంలో 99.9% విశేషణం ముందు వస్తుంది, విశేష్యం తర్వాత వస్తుంది. ఓకే, విశేషణం ముందు వస్తుంది, విశేష్యం తర్వాత వస్తుంది. సో ఇది చెప్పుకునేప్పుడు ముందర విశేషణాలన్నీ చెప్పుకుని చివరికి మనం తెలుగులో కూడా అలాగే చెప్తాం కదండి. ఫస్ట్ ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, దశరథ కుమారుడు అయినటువంటి రాముడు శివుని విల్లు విరిచాడు, ఇలాగే చెప్తామా? ఫస్ట్ రాముడు అని చెప్పేసి తర్వాత మిగతా అని చెప్పం కదా. ఇవన్నీ అయినటువంటి రాముడు అని చెప్తామా లేదా? మనకి ఎలక్షన్స్లో చెప్తారే, యువకుడు ఉత్సాహవంతుడు అనుకుంటూ చెప్తారు అసలు పేరు ముందర, ఆ టైప్లో అనమాట. సో ఇట్లాగా విశేషణాలన్నీ ముందురాయి. సో దీనికి ఇప్పుడు ఇది చాలా తేలిక శ్లోకము చెప్పారన్నమాట. వాళ్ళ అన్వయం కూడా అందుకనే చెప్పారు, అదే చెప్పారు, అన్నీ మనం చెప్పుకున్నవే. నియంత్రించిన ఆత్మ కలిగిన వాడు, గొప్ప పరాక్రమవంతుడు, కాంతి గలవాడు, ధైర్యవంతుడు, ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వాడు అయినటువంటి ఇక్ష్వాకు వంశములో పుట్టినవాడైన రాముడను పేరుతో ఒకడు జనుల చేత తెలియబడుచున్నాడు, రాముడను వాడు తెలియబడుచున్నాడు. సో అదే రాశారు. నియతాత్మ మహావీర్య ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ ఇక్ష్వాకు వంశ ప్రభవ రామ నామ జనైః శ్రుతః. ఇది వాళ్ళు రాసిన అన్వయక్రమం. ఓకే, ఇది చాలా తేలికదనమాట. యాక్చువల్లీ ఈ ముందర విశేషణాలన్నీ చెప్పి అప్పుడు రాముడు అనువాడు జనుల చేత తెలియబడుచున్నాడు, అంటే పీపుల్ అలా తెలుసుకుంటున్నారు రాముడు అని. రాముడు అనేవాడు పుట్టాడురా నాయన ఇక్ష్వాకు వంశంలో అని చెప్తున్నాడు అనమాట.
సో అన్వయ క్రమం అది. అన్వయార్థం కూడా అందుకనే ముందు అవన్నీ రాశాక దాని ప్రకారంగా రాసుకుంటూ వచ్చారు మీ ప్రతిపదార్థం. నియతాత్మ నుంచి బిగించేశారు. రైట్. సో ఇది అన్వయార్థం. తాత్పర్యం మనం చెప్పుకున్నదే. ఇక్కడ మీకు ఎగ్జామ్లో ఇస్తే తాత్పర్యం తర్వాత ఒక కింద ఒక పారాగ్రాఫ్ ఇచ్చారే, ఈ శ్లోకంలో ఇక్ష్వాకు వంశ ప్రభవ అనడం అవేవి రాయక్కర్లా మీరు. అది కేవలం మీకు తెలుసుకోవడానికి, అంతంత రాయకూడదు. తాత్పర్యం అనేది కాంతి గలవాడు, ధైర్య సంపన్నుడు, ఇంద్రియ నిగ్రహము గలవాడు, అంతవరకే. ఓకే, అంతవరకే చదువుకోవాలి. కిందదంతా రాయక్కర్లా, అదంతా ఉపోద్ఘాతాలు. ఓకేనా? క్లియరా? ఇక్కడికి అర్థమైందా? రైట్. నాకు ఒక 2 minutes టైం ఇవ్వండి. ఒక చిన్న పని ఉంది, అంటే వాన వచ్చేలా ఉంది. ఒక 2 minutes టైం ఇవ్వండి. ఇంత బుద్ధిమంతులు ఏంటండి బాబు, ఒక్క మాట కూడా మాట్లాడకుండా కూర్చున్నారు. మరీను. అయ్యే బాబోయ్, 30 మంది 33 ఉన్నారు క్లాస్లో. సరే, ఓకే, ఫైన్. సో అర్థమైంది కదండి, అది ఎలా రాస్తాము అనేది అర్థమైంది కదా, ఎలా చెప్తున్నాము అనేది. రైట్. ఏమైనా డౌట్ ఉందా? శృత అంటే వినబడినది. ఆ శృత శబ్దం అనేది ఇప్పుడు మీకు తెలుసుకుంటారు. శృత అంటే తెలుసుకోబడినది, వినబడినది అని అర్థం అనమాట. వినబడడం అంటే వినబడిందా అంటే అలా కాదు, ఇట్ ఈస్ లెర్న్డ్ అని అర్థం అనమాట, ఆర్ ఇట్ ఈస్ హర్డ్ అని అర్థం. కర్మణి, ప్యాసివ్ వాయిస్ అనమాట శృత. ఓకే, అంటే ఇప్పుడు చంపబడ్డాడు అంటామా, చంపబడినాడు, అలాగా వినబడినది అని అర్థం. వింటున్నాడు, వినబడుతున్నది. రైట్. కర్మణి ప్రయోగం అంటారు దాన్ని. నెక్స్ట్ అనువాద పద్ధతి అని చెప్పారండి. ఇక్కడ ఈ అనువాద పద్ధతి మాత్రం మీకు అడగడం అని కాదు కానీ ట్రాన్స్లేషన్స్ లో బాగా ఉపయోగిస్తుంది. సో వాక్య నిర్మాణం చేసేప్పుడు చాలా ఉపయోగకారిగా ఉంటుంది. అనువాద పద్ధతి ప్రతి లెసన్లోనూ ఇస్తారనమాట. ఎందుకంటే ప్రతి భాషకి కూడా ఒక రకమైన శైలి ఉంటుంది, ఒక రకమైన స్టైల్, ఒక రకమైన పద్ధతి, కొన్ని భాషా మర్యాదలు ఉంటాయి, కొన్ని నుడికారాలు ఉంటాయి. వాటి ప్రకారమే మనం రాయాలి కదా. ఇప్పుడు
సో అది కాకుండా అలా రాయకుండా ట్రూ ట్రాన్స్లేషన్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే తేడా కొడుతుంది. అది ఆ భాషల్లో యాక్సెప్టబుల్గా ఉండదు. సో ఇప్పుడు మనకి తెలుగులో మనం మాట్లాడుకునేటటువంటివి కొన్ని ఇంగ్లీష్లో యాజ్ ఇట్ ఈస్గా, ఇప్పుడు వాన వస్తోందా అని అంటాం, రెయిన్ ఈజ్ కమింగ్ అంటామా? వాన వస్తోంది అంటే అనం కదా, రెయిన్ ఈజ్ ఫాలింగ్ అంటాం, రైట్? వాన పడుతున్నది అని మనం అంటే అట్లా చెప్తాం. అంతేగాని వాన వస్తుంది అలాగే కరెంట్ పోయిందా, కరెంట్ ఉందా అనడానికి అలా కూడా దాన్ని కూడా ఇష్టం వచ్చినట్టు మనము ప్రయోగించకూడదు కొన్ని మాటలు. సో అలాంటివి ఏమిటి, కొన్ని నియమాలు ఇక్కడ చెప్తున్నారు. సపోజ్ మనము బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం చెట్టు అనేది నపుంసకలింగంలో వాడతాం తెలుగులో, చెట్టు ఉంది ఇలా మాట్లాడతాం. కానీ సంస్కృతంలో ఏం చెప్తాం? వృక్ష అని పుంలింగ శబ్దం అని చెప్పుకున్నాం. దాన్ని అలా దానికి సంబంధించిన సంస్కృతానికి సంబంధించినటువంటి పద్ధతులు దానికి ఉన్నాయి. ఆ పద్ధతుల్లో కొన్ని చెప్తూ ఉంటారు అనమాట. సపోజ్ మీకు అందరికీ ద్వితీయ విభక్తి తెలుసు, ద్వితీయ విభక్తి అందరికీ తెలుసు రూపాలు. అదే మనము చెట్టు ఎక్కుతున్నాడు అనేస్తాం, మనం పుస్తకం చదువుతున్నా అంటాం. మనం ద్వితీయ విభక్తి చెప్పుకున్నప్పుడు కూడా ఈ మాట చెప్పుకున్నాం. తెలుగులో పుస్తకం చదువుతున్నాను అంటాం, కానీ యాక్చువల్గా మీనింగ్ ఏంటి? పుస్తకమును చదువుతున్నాను, పాఠమును చదువుతున్నాను. సో పఠామి అనం కదా, పాఠం పఠామి అని అంటామా? మనం అంటామా? మరి తెలుగులో పాఠము చదువుతున్నాను అని చెప్పి, శ్లోకం చదువుతున్నాను అని చెప్పి, అక్కడేమో శ్లోక అని ఎందుకు రాయట్లేదు? పఠామి అని ఎందుకు చెప్పట్లేదు? పాఠం పఠామి అంటే పాఠమును చదువుతున్నాననే చెప్పాలి సంస్కృతంలో. అలాగే పూజ చేస్తున్నారు అంటాం, పూజ చేస్తున్నాడు కాదు, పూజను చేస్తున్నాడు. సో పూజాం కరోతి అనాలి, పూజా కరోతి అనకూడదు. పరీక్ష రాస్తున్నాను అంటాం అనుకోండి, పరీక్ష రాస్తున్నాను అంటే పరీక్షా లిఖామి అనకూడదు, పరీక్షాం లిఖామి అని అనాలి. తెలుగులో వాడుకలు యాక్చువల్గా తెలుగులో కూడా పరీక్షను వ్రాస్తున్నానునే కరెక్ట్. కానీ పరీక్షను అనే మాట మనకి రాను వాడుకలో ఏమవుతుందంటే మామూలుగా పోతుంది. కానీ సంస్కృతంలో అలా పోగొట్టడానికి వీల్లేదు, పరీక్షాం లిఖామి అనే చెప్పాలి. అలాంటివే కొన్ని ఎక్కువ చెప్తున్నారు వీళ్ళు ఇక్కడ. ఫస్ట్ అందుకని ఏం చెప్పారంటే, ట్రాన్స్లేషన్ అనువాదము చేసేటప్పుడు శబ్దానువాదం అని భావానువాదం అని 2 రకాలు ఉంటాయి అని చెప్పారనమాట. శబ్దానువాదము, భావానువాదము. శబ్దానువాదం అంటే ఏంటి? ఇప్పుడు మనం చేస్తున్నది ఒక్కొక్క శబ్దాన్ని తీసుకుని దాని మీనింగ్ని పట్టుకుని దాని ప్రకారంగా ట్రాన్స్లేట్ చేయడం, అంతే కదా. ఇప్పుడు నేను దీన్ని ఇలా అనాలంటే ఏమనాలంటే ఇంతే చేస్తున్నాం. భావానువాదం అంటే మొత్తం స్టోరీ చదివి, లేదా పారాగ్రాఫ్ అంతా ఒక భాషలో చదివి దాని ఎస్సెన్స్ని బుర్రకెక్కించుకుని దాన్ని వేరొక భాషలోకి ఆ భాషా మర్యాదల ప్రకారంగా రాయటం అనేది భావానువాదం. యాజ్ ఇట్ ఈజ్ ఉండకపోవచ్చు, యాజ్ ఇట్ ఈజ్గా మక్కి ఉండకపోవచ్చు, కానీ ఉంటుంది. బట్ మనం ఫస్ట్ స్టేజ్లో ఉన్నాం కదా, సో శబ్దానువాదమే చేస్తాం. మనం భావానువాదం చేసేంత గొప్పవాళ్ళం ఇంకా అవ్వలేదు. సో శబ్దానువాదం అంటే ఏంటి? ఒక వాక్యం ఇచ్చినప్పుడు ఆ వాక్యానికి సపోజ్ తెలుగులో ఇచ్చినప్పుడు సంస్కృతంలో రాయాలి అంటే ఆ మాటను ఏమంటారు? ఫస్ట్ వొకాబులరీ ఉండాలి, ఆ పదాన్ని సంస్కృతంలో ఏమంటారో తెలియాలి, అది ప్రయోగించేటప్పుడు ఏ విభక్తి ప్రత్యయాలు వాడాలనేవి తెలిసి దాని ప్రకారంగా వాక్య నిర్మాణం చేయడం అనేది శబ్దానువాదము. ఆ శబ్దానువాదంలో మొట్టమొదటి చేయవలసింది శబ్దానువాదమే. ఆ శబ్దానువాదంలో కూడా ఎలాంటి నియమాలు ఉంటాయి అనేది కొన్ని చెప్తూ ఫస్ట్ ఒకటిగా ఇది చెప్పారు. ద్వితీయ విభక్తి వాడుతూ ఉంటాం, కొన్ని చోట్ల మనం ప్రథమా విభక్తిగానే చెప్తాం, తెలుగులోను వినబడ్డం అలాగే ఉంటుంది, కానీ సంస్కృతంలో దాన్ని ద్వితీయగానే రాయాలి అని చెప్పి కొన్ని వాక్యాలు ఇచ్చారు. పూజాం కరోతి, పూజా కరోతి అనకూడదు. అలాగే వృక్షం ఆరోహతి, చెట్టెక్కుతున్నాడు అంటే వృక్షం అని రాయాలి, వృక్ష ఆరోహతి అని రాయకూడదు, వృక్షం అని ద్వితీయానే రాయాలి, చెట్టును ఎక్కుతున్నాడు. అలాగే గ్రంథం పఠతి, గ్రంథ పుంలింగం, గ్రంథ పఠతి అనకూడదు, గ్రంథమును చదువుతున్నాడు, గ్రంథం పఠతి. అలాగే కథాం లిఖతి, కథను రాస్తున్నాడు, కథ రాస్తున్నాడు అని మనకు వాడుక భాషలో చెప్పినట్టుగా ప్రథమా విభక్తిలో చెప్పరాదు. అలాగే కదలీ ఫలం కాఖాదతి, ఇది నపుంసకలింగం కాబట్టి ప్రథమ అయినా ద్వితీయ అయినా అలానే వినపడుతుంది. అది పండును, అరటి పండు తింటున్నాడు అని తెలుగులో, కానీ అరటి పండును తింటున్నాడు అనేది సంస్కృతం, రైట్. అట్లాగే లాస్ట్ వాక్యం లేఖనీం అనయ, పెన్ తీసుకురా అంటాం,
కానీ చెప్పాల్సిన మాట ఏంటి? పెన్నును తీసుకురా, కలమును తీసుకురా. సో లేఖనీ ఆనయ అనకూడదు, లేఖనీం ఆనయ అని చెప్పాలి. ఓకే, సో ఇవి చాలా ఉపయోగపడతాయండి మనం వాక్య నిర్మాణం చేస్తున్నప్పుడు. పదం ఒక్కటి దాన్ని ఏమంటారు, కలము అనే దానికి లేఖని అంటారని తెలిస్తే సరిపోదు. అది ఎలా లేఖని సుందరి అస్తి అంటే బాగుంది, అక్కడ ప్రథమానే రావాలి. ఓకే, లేఖనీం ఆనయ అనే చోట లేఖనీమే ద్వితీయానే రాయాలి, అక్కడ లేఖనీ ఆనయ అనకూడదు. సో ఆ నియమాలు కూడా తెలుసుకోవాలి. ఇలా కొన్ని చొప్పున మనకి పరిచయ పుస్తకంలో కొన్ని చెప్తారు. ప్రతి లెసన్లోనూ అనువాద పద్ధతి అని ఉంటుంది. అదేదోలే పరీక్షలో ఇస్తారా ఇట్లాంటివి ఇవ్వరు కదా అనుకోకండి. ట్రాన్స్లేషన్ అంతా వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అవునా? ఆ రూల్స్ తెలిస్తేనే కదా ట్రాన్స్లేషన్ కరెక్ట్గా చేయగలిగేది. సో చూసుకుంటూ ఉండండి, గుర్తుపెట్టుకుంటూ ఉండండి, ట్రై చేయండి. అంతేగాని ఇక్కడ ఇచ్చారు కదా ఈ పారాలో ఈ లైన్ రాయండి, సో అనువాదం ఎన్ని రకాలుగా ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్లు ఏం అడగరు. ఓకేనా? అర్థమైందా? ఎందుకండి అందరూ అంత డల్గా ఉన్నారు? నేను ఒక్కదాన్నే యాక్టివ్గా ఉన్నట్టు కనపడుతున్నాను. అంత బాగా అసలు అంత చండాలంగా చెప్తున్నాను ఆ పాట నేను. బాగా చెప్తారు. అంత డల్గా కష్టాలన్నీ భూమి మీద అలా ఉన్నాయి. మై మరిచి వింటున్నాం అండి. యాక్చువల్లీ టెల్లింగ్ సో ఆస్కారం లేకుండా ఉంది. మీరు ఎంత క్లియర్ గా చెప్తున్నారంటే డౌట్ అలా హాయిగా ఉందండి వింటుంటే. నాకు ఎట్లా అనిపిస్తుందంటే చూసుకుంటే చక్కగా ఉత్సాహంగా ఏదో పనిలోకి వెళ్తున్న వాళ్ళని కట్టి పడేసి కాళ్ళు చేతులు కట్టేసి తాళ్ళు పెట్టేసి జైల్లో అలాగే లేదండి హుషారుగా ఉన్నారు. మధ్య మధ్య నాకు డౌట్ కూడా వస్తుంటుంది, అందరూ వీడియోలు ఆన్ చేయగా నిద్రపోతున్నారా తెలియదు. మ్యూట్ లో కూడా ఉంటారు, వినపడవు ఒకవేళ ఉంటే నిద్రపోతుంటే. లాస్ట్ కి అడుగుదామని ఆగాను నేను. ఒక్కటి అది మొత్తం పాట ఫ్లో అయిపోయిన తర్వాత అడుగుదామని ఆగాను. నేను అడుగుతా, నేను చెప్తాలేండి. ఇంతవరకు క్లియర్ అయినా? మధ్యలో అటెంటివ్ చెయ్యాలి, లేకపోతే నిద్ర వచ్చేస్తుందండి. నేను కూడా ఏదైనా వెళ్ళాలని పెట్టుకుంటే అరగంట అవగానే నాకు నిద్ర వస్తూ ఉంటుంది, కళ్ళు మూతలు పడిపోతూ ఉంటాయి నాకు. చాలా బాగుందండి క్లాస్. థ్యాంక్ యూ. సో ఇంతవరకు క్లియర్ కదా? నెక్స్ట్ దానికి వెళ్ళిపో. ఇంకెంత ఉంది పాఠం? అయిపోయిందండి, కొంచెమే ఉంది. చెప్పేసుకుందామా? ఉంది టైము? ఏంటండి ఏం నెక్స్ట్ క్లాస్ లో అడుగుతా? డౌటా? ఇందులో ఇప్పుడు చాలా పాఠం చెప్పారు కదా, ఇవన్నీ కొంచెం ఒక పని చేద్దాం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఒక పని చేద్దాం అయితే. ఇది ఇంకా టీచింగ్ స్టైల్ అలవాటు పడలేదు కదా కొత్త వాళ్ళకి. ఇవాటికి లెసన్ నేను చెప్పడం ఇక్కడికి ఆపుతా. ఇంకొక 15 minutes టైం ఉంది కాబట్టి డౌట్స్ ఏమైనా ఉంటాయి. ఈ ఫస్ట్ లెసన్ ఎప్పుడు టైం పడుతుంది, ఎప్పుడు కూడా. మళ్ళీ ఆ దీంట్లో గ్రూవ్లోకి రావాలి అందరూ. పర్వాలేదు, నెక్స్ట్ క్లాస్లో ఫినిష్ చేసుకుందాం, అది కంగారు ఏం లేదు. ఇప్పుడు ఎవరు అడుగుతారో హ్యాండ్స్ రైజ్ చేయండి, నేను వాళ్ళ పేర్లు చెప్తాను, వాళ్ళు అడుగుతారు. కానీ పద్మప్రియ గారు చెప్పండి మేడం. పద్మప్రియ పావులు. ఏం లేదు, ఇక్ష్వాక వంశ ప్రభవో, ఇక్ష్వాకు వంశ అది ఒక్క వర్డ్ గానే తీసుకోమంటారు. వంశం సెపరేట్ వర్డ్ గానే ఉంటుంది కదా, అక్కడ నాకు క్లిక్ అవ్వటం లేదు. అవదు, ఎందుకంటే అది కోవిదలాగానే రాదు కదా మరి, అందుకని అవదు. అది సమాసాలు. తెలుగులో ఎప్పుడైనా చదువుకుని ఉంటే మీరు చిన్నప్పుడు, ఎవరికైనా తెలుగు సమాసాలు హిందీ అయినా సరే సమాస ప్రక్రియ అండి అది. సమాసాలు ఇప్పుడే రావు, కోవిదలో వస్తాయి. ఇప్పుడు దాని గురించి నేను ఇప్పుడు చెప్పలేను కదా. ఓకే, అంటే మధురాక్షరం కూడా అదే అవుతుంది. అంతే, వాల్మీకి కోకిల కూడా అదే అవుతుంది, కవితా శాఖ కూడా అదే అవుతుంది. అంటే నేను ఏమనుకున్నా అంటే, నేను పాడదు కట్ ఎందుకు చేయట్లేదు మేడం అని చెప్పేసి నాకు వచ్చింది. అక్కడ మీరు ఒక అక్షరం అనేసరికి అది మధురం అనేది సెపరేట్ గా ఉంది, అక్షరం అనేది సెపరేట్ గా ఉంది కదా, మీరు అది కట్ చేయకపోయేసరికి అనుమానం వచ్చి పాఠం అయిన తర్వాత అడుగుదామని ఆగిపోయాను. సమస్త పదాలు కూడా వస్తాయి మరి, శ్లోకాల్లో సమస్త పదాలు ఉంటాయి. ఆ సమస్త పదాలు అంటే ఏమిటి, ఆ గోలంతా కోవిద వాళ్ళు ఆల్రెడీ పడుతున్నారు. మీకు ఇంకో 2 టైం ఉంది కాబట్టి కంగారు. ధన్యవాదాలు. రైట్, యాక్చువల్లీ డౌట్ వచ్చిందండి, బట్ ఆవిడ రేస్ చేశారు. మీకు కూడా డౌట్ వచ్చిందండి, నాకు తెలుసండి వస్తుందని. నేను అప్పుడు చెప్తున్నా, నాకు ఎప్పుడు తెలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇంతమంది స్టూడెంట్స్ చూసాం కదా, నాడి పట్టేసుకోగలుగుతాము. కొంతమంది మొహాలు చూస్తే అనిపిస్తుంది నాకు, వీళ్ళు ఇది అడుగుతారు గ్యారంటీ అని. రైట్, ఓకే, ఫైన్. రాంబాబు గారు చెప్పండి సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. మేడం, ఈ కృదంత సుబంధ తేనంతాల గురించి మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక్క క్షణం అంటే మళ్ళీ ఒక్కసారి ఆ ప్రత్యయాలు మనకి సెంటెన్స్ ఫార్మేషన్ లో ఇవి ఇంపార్టెంట్. సో కొన్ని మనం ప్రవేశంలో నేర్చుకున్నాం, కొన్ని ఇప్పుడు నేర్చుకోబోతున్నాం, కొన్ని శిక్షాలు వస్తాయి. బట్ ఒక్కసారి అంటే ఒక 1 line గా కొంచెం బ్రీఫ్ గా ఒకసారి మళ్ళీ చెప్పగలరా? షూర్.
ఏం లేదండి. కృదంతాలు అంటే ఏంటి? కృత్ప్రత్యయాలు అంతముగా కలిగిన శబ్దాల్ని కృదంతాలు అంటారు. సుప్పు ప్రత్యయాలు అంతముగా కలిగిన శబ్దాల్ని, ప్రత్యయము అంటేనే శబ్దంలో చివరిలో యాడ్ అవుతుందని కదా అర్థము బేసిక్ గా. సో ప్రత్యయాలు అనేవి కొన్ని ఉంటాయి. మధ్యలో మాట్లాడుతున్నారు ఎవరు? నేను మ్యూట్ చేస్తున్నాను మళ్ళీ. సో కృత్ప్రత్యయాలు అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ధాతువుల మీదకి వచ్చే ప్రత్యయాలు కొన్ని ఉంటాయి, ప్రాతిపదికల మీదకి వచ్చే ప్రత్యయాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఈ కృత్ప్రత్యయాలు కానీ తింగ్ ప్రత్యయాలు కానీ ధాతువుల మీదకి మాత్రమే వస్తాయి. ఓకే, ధాతువులు అంటే ఏంటి? మన భాషలో ఇప్పుడు మనం తెలుసుకుంటున్న సంస్కృతంలో నేర్చుకుంటున్న దాంట్లో ధాతువు అంటే క్రియాపదానికి మూల రూపము కదా. క్రియాపదానికి మూల రూపం దాని మీద వస్తాయి ఈ ప్రత్యయాలు. లైక్ తవతు, త్వాల్, యప్, తుమున్ మీకు ఎట్లా అయితే తెలిసినాయో పఠధాతువు మీద వస్తే పఠితవాన్, పఠితవతి, పఠిత్వా, పఠితుం ఇలా వచ్చాయో అలా ధాతువు మీదకి వచ్చే ప్రత్యయాల్ని కృత్ ప్రత్యయాలు అంటారు. అలాగే తింగ్ ప్రత్యయాలు కూడా వస్తాయి. అయితే కృత్ ప్రత్యయాల్లో ఏమిటంటే మీకు కొన్ని లింగ భేదాలతో వస్తాయి, కొన్ని అవ్యయాలుగా వస్తాయి. ఓకే, తింగ్ ప్రత్యయాలు మాత్రం లింగ భేదాలు ఉండవు, పురుష భేదాలతో వస్తాయి. అవి తింగ్ ప్రత్యయాలు మనకు లకారాలు. తింగ్ ప్రత్యయాలు అంటే నథింగ్ బట్ లకారాలు. మనం లట్, రుట్, భవిష్యత్ కాలంలో పఠతి, అపఠత్, పఠతు, నెక్స్ట్ది పఠిష్యతి, ఇప్పుడు చదువుకోబోయే పఠేత్, ఇవన్నీ కూడా ఈ 5 లకారాలు కాకుండా మిగతా 5 అన్నిటినీ కలిపి తింగ్ ప్రత్యయాలని అంటారు. తింగంతాలు అంటారు వాటి. సో తింగంతాలంటే నేను అందుకని బండ గుర్తుగా ఏం చెప్పానంటే తింగంతాలంటే లకార రూపాలు, సుబంతాలు అంటే 21 ప్రత్యయాలు కాబట్టి అవి నామపదాల మీదకి వస్తాయి కాబట్టి ప్రాతిపదికల మీదకి వస్తాయి కాబట్టి విభక్తులు వస్తాయి వాటికి. సుప్పులు అంటే నథింగ్ బట్ మీకు ఎవరికైనా తెలుసుంటే, గుర్తుంటే, చూసుంటే, అంత అబ్జర్వ్ చేస్తుంటే మాయాబజార్ సినిమాలో చిన్నమయ్య ఉంటాడా? రమణారెడ్డి ఉంటాడు. మరి ఎవరికైనా గుర్తుంటే లంబు జంబు వీళ్ళందరూ రాక్షసుల్ని కూర్చోబెట్టి ఘటోద్గజుడు ఎంట్రన్స్ ముందర వీళ్ళందరినీ కూర్చోబెట్టి పాఠాలు చెప్తూ ఉంటాడు. ఇలా తిరుగుతూ సు ఔ జస్ అవుట్ చెస్ అని చెప్తుంటాడు. అవన్నీ నథింగ్ బట్ సుప్రత్యయాలండి. అది ఎంత పండితులో వాళ్ళు రాసిన వాళ్ళు చూడండి. అవి సుప్రత్యయాలు, 21 ప్రత్యయాలు. అవి రామ అనే ప్రాతిపదిక మీదకి సు అనే ప్రత్యయం ఫస్ట్ది యాడ్ అయితే రామహ, ఔ సు ఔ జస్ ఫస్ట్ అనమాట. ఔ అనేది వస్తే రామో వచ్చింది, జస్ అని వచ్చేసరికి రామాహ వచ్చింది. జస్ కాస్త రామాహ ఎలా అవుతుందని అడక్కండి, మనకి ఇప్పుడు అది ఇమ్మెటీరియల్. సో ఇలా ప్రత్యయాలు సుప్రత్యయాలు యాడ్ అవటం వల్ల ప్రాతిపదికలలో ఏమవుతుందంటే వాటికి 21 రూపాలు వస్తాయి. దోస్ ఆర్ నథింగ్ బట్ శబ్ద రూపాలు, విభక్తులు. 3 వచనాల్లో 7 విభక్తుల్లో వస్తాయి సుబంతాలు. తింగంతాలు అవి కృత్ప్రత్యయాలు అంటే ఇవి. కృత్ప్రత్యయాలు చాలా ఉన్నాయి. మనకి కృతంతాలు మనం కేవలం ఒక 10 వరకు మాత్రమే చదువుతాం అనమాట. చాలా ఉన్నాయి అవన్నీ కూడా. బట్ తింగ్ ప్రత్యయాలు, సుప్రత్యయాలు సెట్ ఫిక్స్డ్. తింగ్ ప్రత్యయాలు 9 + 9 18 ఉంటాయి, సుప్రత్యయాలు 21 ఉంటాయి. కానీ ఈ కృత్ ప్రత్యయాలు చాలా ఉంటాయి. సరేనా సార్? మేడం లకారాల మీదకే వస్తాయి కదా ఈ ఇది కూడా ధాతువులు. ఇక్కడ ధాతువు అంటే లకారాలకి ధాతువుకి సంబంధించింది కదా. కృతంతాలు అక్కడ డిఫరెన్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. కృతంతం అన్న ధాతువు మీదే వస్తుంది, లకారం కూడా ధాతువుకే వస్తుంది. కానీ నేను అదే చెప్తున్నా, తింగంతంలో ఏమవుతుందంటే మీకు కేవలం పురుష భేదం మాత్రమే ఉంటుంది. ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైతే అదే గచ్చతి అగచ్చత్ అనే దాన్ని ఎప్పుడైతే మీరు ప్రత్యయాంత రూపంగా చేశారో లింగభేదం వచ్చేసింది. గతవాన్, గతవతి అనుకుంటూ. రైట్. ఇప్పుడు ఇంకొక చిన్నది మీకు రాదు కానీ ఇప్పుడేను మీకు శిక్షాకి ఎలా తెలుస్తుంది. బట్ ఈ తవతు ప్రత్యయాలు కూడా విశేషణాలుగా వాడతారండి. ఇప్పుడు మీకు చిన్న వాక్యం చెప్తాను నేను మీకు. ఎస్ అలేఖ్య యు కెన్ గో. ఓకే, సో చిన్న వాక్యం. ఇప్పుడు మామూలుగా రాముడు అంటే బాలుడు పాఠము చదివాడు, తర్వాత స్కూల్కి వెళ్ళాడు, ఇది చెప్పామండి. కానీ మనం ఏం చెప్దామని మా ఉద్దేశం అంటే పాఠము అదే భోజనము చేశాడు, స్కూల్కి వెళ్ళాడు. దీన్ని మనము భోజనము చేసిన బాలుడు స్కూల్కి వెళ్ళాడు అని చెప్పాలనుకోండి, ఎలా చెప్తాం? చేసిన బాలుడు అనాలి, అంటే చేయడం అయిపోవాలి. చేసే కృతం అదే కరోతి అని చెప్పేసామనుకోండి, అకరోత్ అని చెప్పేసి చేసేసాడు, వాక్యం కంప్లీట్ అయిపోతుంది అక్కడికి. పోనీ కృత్వ అంటే మనం చేసి అంటలేదు, చేసిన బాలుడు అంటున్నాం. అంటే ఈ చేసిన అనేది ఎలా వస్తుంది? బాలుడికి విశేషణం కింద వస్తుంది. రైట్. ఎటువంటి బాలుడు? భోజనం చేసినటువంటి బాలుడు. అలాంటివి చెప్పే చోట అవసరపడతాయి తవతు ప్రత్యయాలు. మీకు కేవలం తవతు ప్రత్యయము గతవాన్, గతవతి, పఠితవాన్ అంతవరకే చెప్పారు. బహువచనం, ఏకవచనమే చెప్పారు. వాటన్నిటికీ విభక్తులు ఉన్నాయి. సో అవన్నీ కూడా మీకు నెక్స్ట్ కొంచెం వెళ్ళాక నెమ్మదిగా తెలుస్తాయి.
సో విభక్తులు ఉన్నాయి వాటన్నిటికీ. సో ఎప్పుడైతే ఈ అలాగే వెళ్ళి అనాలంటే మాట లేదు, తింగంతాల్లో వెళ్ళి అనేది లేదు. వెళ్ళాడు, వెళుతున్నాడు, వెళ్ళబోతున్నాడు, వెళ్ళుగాక, ఇవే ఉన్నాయి. వెళ్ళి తీరాలి ఉంటాయి తప్పితే వెళ్ళి, తిని, వచ్చి, చదివి ఇలాంటి అసమాపక క్రియలు లేవు తింగంతాల్లో. వాటి కోసం గత్వా అంటే అది వెళ్ళి అర్థం కాదా? అది గత్వా. అవునండి, వెళ్ళి అది కృత్ ప్రత్యయం కదా, అది తింగ్ ప్రత్యయం కాదు కదా. ఓకే ఓకే ఓకే. అది కృత్ వచ్చేసింది, అది తింగ్ కాదు. అది తింగ్ లో మీకు అన్ని డిఫైన్డ్ గా ఉంటాయి. వెళ్తున్నాడు వర్తమాన కాలం, వెళ్ళాడు భూతకాలం, వెళ్ళబోతున్నాడు భవిష్యత్ కాలం, వెళ్ళుగాక ఆజ్ఞా ప్రేరణ, వెళ్ళి తీరాలి ఆర్ వెళ్ళవచ్చు లింగ్. ఇప్పుడు చదువుతారు, అదొకటి వస్తుంది. ఇవి ఉన్నాయి కానీ వెళ్ళి చూసి తర్వాత ఏమైందో చెప్పడానికి మాట లేదు దాంట్లో. సో కృత్ ప్రత్యయాలు అలా ఏర్పడ్డాయి, రైట్? అందుకుని వచ్చారు. ఓకేనా? ధన్యవాదాలు. భవానీ గారు చెప్పండి. నమస్కారం మహోదయ. నమస్తే అండి. అన్వయ క్రమంలో ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్ లో ఆసీత్ అని చివరిలో ఇచ్చి బ్రాకెట్ లో ఇలా లేనిది మనం పెట్టచ్చు అని ఇచ్చారు కదా, అలా చూసుకోవచ్చా, పెట్టచ్చా? అంటే మీకు అన్వయ క్రమంలో అప్పుడే ఎక్కడ వచ్చింది ఆసీత్, ఇక్కడ ఇచ్చాడా? ఓకే, శృత ఆసీత్. ఇంకా అంతవరకు రాలేదు కదా, నేనని చెప్పలేదు ఆ విషయం. మీకు దీంట్లో వస్తుందా? ప్రవేశంలో రాలా, దీనికే వస్తుంది. బేసిక్ గా మీకు అన్వయ క్రమం రాసేటప్పుడు, అంటే అన్వయ రచన అని చేస్తాం, శిక్షాలో వస్తుంది. దాంట్లో ఫస్ట్ ఎప్పుడైనా సరే ఒక వాక్య నిర్మాణం జరగాలంటే ముఖ్యంగా వాక్యానికి కావాల్సింది క్రియాపదం. ఒక పని జరిగింది అంటే నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, ఎందుకు చేశారు, ఎక్కడ చేశారు, దేన్ని ఉద్దేశించి, ఇలాంటివన్నీ నెక్స్ట్ క్వశ్చన్స్ వస్తాయి, రైట్? సో ఫస్ట్ క్రియాపదం ఈజ్ ఇంపార్టెంట్. సంస్కృతంలో క్రియాపదం అంటే డెఫినిషన్ ఏంటంటే ఓన్లీ తింగంత పదం మాత్రమే. వీరికి శ్లోకంలో ఎక్కడా తింగంత పదం లేదు. తింగంత పదం అంటే లకార రూపం ఎక్కడా లేదు. సో మనకి క్రియాపదం కావాలి కంపల్సరీగా. శృత అనేది వినబడినది, ఆర్ గతవాన్ అన్నా కూడా, ఒకవేళ శృతవాన్ అని వచ్చింది అనుకోండి, అక్కడ పదం శృతవాన్ ఉన్నంత మాత్రం అది భూత కృదంతం అవుతోంది తప్ప డైరెక్ట్ క్రియాపదం అవదు. ఒరిజినల్ గా క్రియాపదం అనే డెఫినేషన్ కేవలం తింగ్ ప్రత్యయాలకే వస్తుంది. తింగంత పదం అంటే లకార రూపాలకు మాత్రమే క్రియాపదము అనేటటువంటి. ఇప్పుడు ఒక శ్లోకమో వాక్యమో ఇచ్చి దీంట్లో క్రియాపదం ఏమిటి అంటే మీరు తింగంత రూపానికి మాత్రమే వెతకాలి, కృదంత రూపం క్రియాపదం అవదు. అందుకనే ఏం చేస్తారంటే నెక్స్ట్ వస్తుంది మీకు, అది కూడా నెక్స్ట్ లెసన్స్ లో వస్తుంది. ఎక్కడా కూడా మనకి ఇంతవరకు ఏం చెప్పారు, సహ పాఠశాలం గతవాన్తో ఆపేశారు. యాక్చువల్గా గతవాన్తో ఆపకూడదు, గతవాన్ అస్తి ఆర్ గతవాన్ ఆసీత్ అని రాయాలి. ఎందుకంటే దాంట్లో గతవాన్ అనేది కృత్రూపం. ఈవెన్ దో అంటే అలా అర్థం ఎలా చెప్పుకోవాలి, వెళ్ళినవాడు అయ్యాడు అని చెప్పాలి. ఆ అయ్యాడు అనేది ఇంపార్టెంట్ అక్కడ. ఓకే, వెళ్ళినవాడు అనేది మీకు ఎప్పుడైతే లింగ భేదం వచ్చేసిందో అది సుబంతం అయిపోతుందండి, అది క్రియాపదం అవ్వదు. క్రియాపద అర్థాన్ని ఇస్తుంది, అది క్రియ యొక్క అర్థాన్నే చెప్తూ ఉంటుంది, కానీ క్రియాపదం పర్ఫెక్ట్గా కాదు. పర్ఫెక్ట్ క్రియాపదం అంటే ఓన్లీ లకార రూపం మాత్రమే. ఓకే, ఇంక రాను రాను అవి మీకు తెలుస్తాయి నెమ్మదిగా. ఓకేనా? ఎస్, ఆసీత్ అని ఇలా తీసుకోవడాన్ని కూడా ఏమంటారు, నెక్స్ట్ వస్తాయిలేండి, నెమ్మదిగా వస్తాయి. ఇప్పుడు కంగారేం లేదు, స్టెప్ బై స్టెప్ నేర్చుకుంది కానీ, రైట్? సౌజన్య చెప్పండి. అంటే ఇక్కడ పద విభాగంలో ఇక్ష్వాకు వంశ ప్రభవో అంటే వహాని పెట్టాం కదా, ఎందుకు రామో అంటే ఎందుకు వస్తుంది? విసర్గ సంధి అని జరుగుతుందండి. అది విసర్గ సంధి గురించి శిక్షాలో నేర్చుకుంటారు కానీ పరిచయాలో కూడా తర్వాత లెసన్స్ లో బేసిక్ గా చెప్తారు, వెరీ బేసిక్ గా చెప్తారు. విసర్గ అనేది ఒక 4 రకాలుగా మారుతుంది అని. ఆ మారే క్రమంలో ఈ ఓగా కూడా మారడం అనేది ఒక విసర్గ, అది సంధి జరుగుతుంది అక్కడ. ఇంకా మీకు సంధులు రాలేదు, అండ్ ఇప్పుడు వచ్చినా కూడా కేవలం అత్సంధులు చెప్పా కదా, స్వరసంధులు మాత్రమే వస్తాయి. వ్యంజన సంధులు, హల్ సంధులు, విసర్గ సంధి శిక్షాలో వస్తాయి. చాలా రూల్స్ ఉన్నాయి, బట్ బేసిక్ గా మనకి విసర్గం లేకుండా అవదు కాబట్టి ఈ ఓకారము, అలాగే ఇందాక దాసాస్తే వచ్చింది కదా, దాసాహతే అని చెప్పుకున్నాం, అక్కడ సా వచ్చింది. సో ఇలాంటివన్నీ విసర్గ డిఫరెంట్ ఫార్మ్స్ తీసుకుంటుంది బికాస్ ఆఫ్ సమ్ కండిషన్స్. ఓకే, ఆ కండిషన్స్ మీకు శిక్షాలో చెప్తారు, బట్ మార్పు తీసుకుంటుంది విసర్గ, రైట్? ఎస్, ఇంకెవరైనా ఉన్నారా? లేకపోతే మనం ఇవాళకి వెళ్ళిపోతాం క్లాస్ నుంచి. సారీ, అయిపోయిందా మహోదయ? నేను సంధ్య మాట్లాడు.
మహోదయ, ఇది పద విభాగ అన్వయ ఇవన్నీ మనం ఎగ్జామ్ లో రాయాలా? రాయరు అవసరం వాళ్ళు. మీకు అన్వయ క్రమంలో ఇచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు. నేను క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేసినప్పుడు చెప్తాను. ఓకే, వాళ్ళు ఓకే. అన్వయ క్రమం లేకపోతే మీరు నేను చెప్పకపోయినా ఊరికే మోడల్ చూడొచ్చు. మీరు ఎలా అడుగుతున్నారు అనేది వెనకాల ఉన్నాయి కాబట్టి చూడొచ్చు. వాళ్ళు అడిగినంత వరకే రాయాలి. అనవసరమైనవన్నీ రాస్తూ పోతే టైం సరిపోదు. వాళ్ళు పదవి భాగము అన్వయార్థం రాయమంటే ఆరండే రాయాలి. అన్వయార్థము తాత్పర్యం రాయమంటే ఆరండే రాయాలి. పదవి భాగం తాత్పర్యం రాయమంటే ఆరండే రాయాలి. అన్ని ఇచ్చారు కదా, రాసేసేయకూడదు. రాస్తే మనకు టైం సరిపోదు. అవసరం కూడా లేదు అన్ని మార్కులకి. రైట్. సుభాషితాలకైతే మాత్రం ఇంతవరకు ప్రతిపదార్థం కూడా అడగలేదు. ఎప్పుడు తాత్పర్యం ఒక్కటే అడిగారు. అన్వయ క్రమానికి అడుగుతారు, ప్రతిపదార్థం అడుగుతారు. ఓకేనా? అన్వయ మీనింగ్ ఏంటండి? అదేగా అన్వయం అంటే అన్వయించడం అంటే ఏంటి? ఒక వాక్య రూపంలోకి తీసుకురావడం. ఇష్టం వచ్చినట్టుగా స్ప్రెడ్ అయిన వ్యాపించినటువంటి పదాలని ఒక వాక్య రూపంలోకి తీసుకురావడం. ఒక పదాల అమరికను ఒక పద్ధతిగా పెట్టడాన్నే అన్వయ అంటారు. అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఎ సెంటెన్స్ ఫార్మ్, ఇట్ ఈస్ కాల్డ్ అన్వయ. ఓకే, రైట్. అంటే మనం విభక్తుల గురించి కూడా తెలుసుకోవాలండి. ఎప్పుడైతే మనం ఆ శ్లోకం చదువుతున్నామో ఆ శ్లోకంలో ఆ పదం ఏదైతే వస్తుందో దాన్ని ఏ విభక్తిలో ఉంది అలా కూడా అనలైజ్ చెయ్యాలా మనము? ఇప్పుడు మీకు అవసరం లేకపోవచ్చు, కానీ నెక్స్ట్ నుంచి కావాల్సిందే అది. విభక్తి లేకపోతే ఇప్పుడు అన్ని ప్రథమా విభక్తులు లేకపోతే మీరు అర్థం ఎలా చెప్పుకుంటారు? ఇప్పుడు రామః అంటే రాముడు అని చెప్పుకుంటారు. రామేణ అని ఉందనుకోండి, రామునిచే అని చెప్పుకోవాలి కదా. చెప్పుకోవాలంటే దాని అర్థం తెలియాలి కదా, మరి విభక్తి ఏంటో తెలియాలి కదా. రైట్. ఎస్, ఫైన్, ధన్యవాదాలు. రైట్. మహోదయ, ఎగ్జామ్ బాగా లాస్ట్ క్లాస్ అటెండ్ అవ్వలేదు. సో ఎగ్జామ్ మాత్రం చాలా బాగుంది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మీతో షేర్ చేయలేదు. గ్రామర్ మిస్టేక్స్ అయ్యాయి, బట్ ఐ రోట్ వెల్. ధన్యవాదం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, సరే అండి. నెక్స్ట్ క్లాస్ లో మనం మిగతా లెసన్ కంప్లీట్ చేసుకుని సెకండ్ లెసన్ స్టార్ట్ చేద్దాము. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ లో మిగతా లెసన్ ఏముందంటే చిన్న చిన్న విన్నాయి టాపిక్స్, అవి చెప్పేసుకుని సెకండ్ లెసన్ కూడా స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫైన్. నమస్కారం. మన కృష్ణఫణి గారు పాడేసేయండి ఏకతా మంత్రం. ఇంకెవరన్నా పాడతానంటే పాడొచ్చు, లేదంటే ఆవిడ పాడేయమంటాను. పాడేసేయండి, టైం వేస్ట్. పాడేసేయండి. ఏకతా మంత్రః. వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిస్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి సైవాయమేసం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్నితి బౌద్ధ జైనాః తత్శ్రీయకాలేతి చ సిక్ఖ సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రః. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాः. ధన్యవాద మహోదయ్. ధన్యవాదాలు మహోదయ్. ధన్యవాదాः మహోదయ.